మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈ చక్కని శుభప్రదమైనటువంటి దినాన్న ఈ రాత్రికాల సమయంలో స్థానిక గ్రేస్ ఇవాంజలికల్ సంఘమందు జరిగించబడుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి యవనస్తుల ఆరాధన కూడికలో వాక్య పరిచర్య జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి చక్కని అవకాశాన్ని బట్టి మొదటిగా దేవాతి దేవునికి కృతజ్ఞత స్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే క్రీస్తు ప్రేమతో ఇది నా వాక్య పరిచర్య కొరకు నన్ను ఆహ్వానించినటువంటి మీ అందరి ప్రియమైనటువంటి సంఘ కాపరి ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి పాస్టర్ విజయ్ కుమార్ డానియల్ గారికి, అలాగనే సిస్టర్ హెప్సిబా విజయ్ కుమార్ గారికి నా ప్రత్యేకమైన వందన శుభాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే వారి యొక్క తండ్రి గారు, అలాగనే సంఘ వ్యవస్థాపకులైనటువంటి రెవరెండ్ డానియలయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము సెలవిస్తున్న విషయం, క్రీస్తునందు ఉపదేశకులు బోధకులు 10,000 మంది ఉన్నను తండ్రులు కొందరే ఉన్నారని. హల్లెలూయా. కాబట్టి చక్కని తండ్రిలాగా ప్రేమించి ఆదరించి అన్ని విషయాల్లో మీ కష్ట సుఖాల్ని పంచుకుంటూ మీ కొరకు నిత్యము ప్రార్థించే చక్కని ఆత్మీయ తల్లిదండ్రులను దేవుడు మీకు దయచేయడం జరిగింది. అందును బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీరు కూడా అందును బట్టి చాలా స్తుతించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ప్రాముఖ్యమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ. కాబట్టి ఈ సెలవుల్లో వారు కూడా చక్కగా రిలాక్స్ అవ్వచ్చు, కుటుంబంతో కలిసి చక్కగా గడపచ్చు. కానీ ఈ సెలవు దినాలకు కూడా ఈ విధంగా ఉపయోగించుకొని సంఘం మరింత ఆత్మీయంగా బలపడాలని, ప్రాముఖ్యంగా సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలందరూ కూడా దేవుని వాక్యం చేత మరింత బలపరచబడాలని, దేవుని కొరకు వారి జీవితాన్ని యవన కాలమందే సమర్పించుకోవాలని ఎంతో ప్రయాసముతో యవనస్తుల ఆత్మ భారముతో ఈ ప్రత్యేకమైన కూడిక వారు ఏర్పరిచారు. దానికి అర్థం ఏంటంటే, మీ దైవజనులకు యవన బిడ్డలైన మీ అందరి మీద అంత గొప్ప ప్రేమ. దేవునికి స్తోత్రం. కాబట్టి అంత గొప్ప ప్రేమ బాధ్యత కలిగినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులను దేవుడు మీకు ఇచ్చాడు. కాబట్టి ఒకసారి మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించవలసిందిగా మనం చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ దినాన నేను మీకు ఒక బోధకుడిగా, ఒక ఉపదేశకుడిగా, ఒక దైవజనుడిగా మీ ఎదుట నేను నిలబడున్నాను. కానీ కొన్ని సంవత్సరాల క్రిందట నేను భయంకరమైనటువంటి బాధకుణ్ణి, చాలా భయంకరమైన బాధకుణ్ణి. లోకంలో ఉన్నటువంటి చెడలవాట్లన్నీ కూడా నాలో ఉండేవి. పురులారా, మూలవచనంగా ఒక వచనాన్ని చదువుకుందాము. చదువుకున్న తర్వాత నా సాక్ష్యంలో నుండి దేవుని వాక్యాన్ని నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి నా మాటలు మీరు చక్కగా గ్రహించగలిగినట్లయితే, దేవుడు నా నోట పలికించే ప్రతి మాటను మీరు స్వీకరించి విశ్వసించగలిగినట్లయితే, పనికిరాని పాత్రగా ఉన్నటువంటి నా జీవితాన్ని దేవుడు ఈ దినాన ఏ విధంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాడో, ఒకవేళ మీరు కూడా మీ జీవితాన్ని నావలే యేసయ్యకి సమర్పించుకున్నట్లయితే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి భవిష్యత్తులో మీరు ఊహించని ఎత్తైనటువంటి ఘనమైన స్థితిగతుల్లో దేవుడు మిమ్మల్ని ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చదివితే, నా ధర్మ విధులను వారి మనసుల్లో ఉంచెదను, వారి హృదయ పలకల మీద వాటిని రాసెదను. పాత నిబంధన చరిత్రలో ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞలు ఇవ్వాలని ఆలోచించి ఆయన చేతి వేళ్ళ రాతతో రాతి పలకల మీద 10 ఆజ్ఞలను రాసి, దేవుని ఏర్పాట్లు అభిషేకించబడినటువంటి మోషే ప్రవక్త చేత దేవుడు 10 ఆజ్ఞలు భూమి మీద ప్రథమ ఫలముగా ఏర్పాటు చేయబడినటువంటి దేవుని ప్రజలైన ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చాడు.
ఈ నూతన నిబంధనలో క్రీస్తు రక్తములో కడగబడిన మన హృదయ పలకల మీద దేవుడు తన మాటల్ని పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం ద్వారా ముద్రించాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్లో చెప్తున్న మాట యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనము, మీరు సమ్మతించి నా మాట వినని యెడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినుట వలన కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడట. 138వ సంకీర్తన 2వ వచనం చదివితే దావీదు భక్తుడు అంటాడు, దేవా నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యము దైవజనులు ఎవరు ప్రకటించినా కానీ మీరు భక్తి శ్రద్ధలతో విని దాన్ని రిసీవ్ చేసుకోగలిగితే విశ్వాసంతో మీ జీవితాల మీద అద్భుతాలు చూస్తాడు. అర్థమైన ఆశ్చర్యమైన కార్యాలు చూస్తారు. కాబట్టి మూలవచనంగా చదువుకుందాము. తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయము. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. 20వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. దయచేసి గమనించండి. లేదా మీలో ఎవరన్నా చదవగలిగితే నేను సంతోషిస్తాను. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక కండిషన్ తనను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. చాలమ్మ. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఈ శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యంలో నుండి దేవుడు యవనస్తులతో సూటిగా మాట్లాడునుగాక. ఆ వాక్యము వారిలో ఒక రూపాంతర అనుభవాన్ని తీసుకొచ్చునుగాక. దేవునికి స్తోత్రం. గొప్ప ఇంటిలో 2 రకాల పాత్రలు ఉన్నాయట. మొదటిది ఏంటంటే ఘనహీనమైనటువంటి పాత్ర. రెండవది ఏంటంటే ఘనత కొరకైనటువంటి పాత్ర. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. ఎ వెజల్ ఆఫ్ హానర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఎ వెజల్ ఆఫ్ హానర్. కాబట్టి మీకు మీరు చెప్పుకోండి ఏమని బిడ్డలు, నేను ఘనత వహించే పాత్రగా ఉండుటకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పండి, మీకు మీరే చెప్పుకోండి. ఇప్పుడు మీ పక్కవారికి చెప్పండి, నీవు ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండుటకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మీ పక్కవారు చెప్పండి, యు ఆర్ కాల్డ్ టు బీ ఎ వెజల్ ఆఫ్ హానర్ అంటు గాడ్. అందరు చెప్పారమ్మా? చెప్పారు అందరూ? వెరీ గుడ్. కొన్ని సంవత్సరాల క్రిందట నేను ఘనహీనమైనటువంటి పాత్రగా ఉండేవాడిని. దేవునికి అవమానకరంగా జీవించాను. నా కుటుంబానికి ఎంతో అవమానకరంగా జీవించాను ప్రియులారా. కానీ ఈ దినాన దేవుని యొక్క మహాకృప చేత నేను ఘనత నిమిత్తమైన పాత్రగా దేవుడు నన్ను ఉంచాడు. గమనించాలి, నేను చెప్పబోయే మాటలు మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలకించాలి. నా జీవితంలో దేవుడు ఏ కార్యానైతే జరిగించాడో ఖచ్చితంగా మీరు విశ్వసిస్తే మోషేను వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. యెహోషువను వాడుకున్న దేవుడు అంత్య దినాల్లో మిమ్మల్ని కూడా అభిషేకించి ఘనత నిమిత్తమైన పాత్రగా వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగనే డెబోరాని వాడుకున్నట్లుగా, ఎస్తేరుని వాడుకున్నట్టుగా, రూతును వాడుకున్నట్లుగా, మరియమ్మ గారిని వాడుకున్నట్టుగా, ఎలిజబెత్ అమ్మగారిని వాడుకున్నట్టుగా దేవుడు స్త్రీలలో ఉన్న యవనస్తులను కూడా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీ స్థితి కొద్దిపాటి స్థితి అయి ఉండొచ్చు. మీరు అనుకోవచ్చు, మాది పెద్ద కులం కాదు పాస్టర్ గారు అనుకుంటారు కొంతమంది. అలాగా మాది అంత పెద్ద కులం కాదండి.
మాకంత ఆస్తిపాస్తులు ఏమి లేవండి. సమాజంలో మా తల్లిదండ్రులు అంత పెద్ద ఉన్నతమైన స్థానంలో ఏమీ లేరండి. చాలా చిన్నపాటి స్థితిగతులండి మావి అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రియులారా, దేవుడికి అలాంటి వాళ్ళే కావాలి. దేవుడు ఖరీదైన పాత్రల కొరకు వెతకట్లేదు. గాడ్ ఈస్ నాట్ సర్చింగ్ ఫర్ కాస్ట్లీ వెజల్స్. ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నారు, ఎంత తెలివితేటలు ఉన్నాయి, ఎంత జ్ఞానం ఉంది, ఎంత నైపుణ్యత ఉన్నది, ఎన్ని తలాంతులు ఉన్నాయి, ఇవన్నీ ఎవరు చూస్తారంటే లోకంలో పెద్ద ఉద్యోగ సంస్థలో ఉద్యోగం ఇవ్వాలంటే ఈ ఎలిజిబిలిటీ చూస్తారు, ఈ క్రైటీరియా చూస్తారు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకునే వ్యక్తిలో దేవుడు చూసేది ఏంటంటే పరిశుద్ధంగా ఉన్నారా లేదా, సంపూర్ణంగా దేవునికి లోబడుతున్నారా లేదా, మూడవది యథార్థంగా ఉన్నారా లేదా అని దేవుడు చూస్తారు. దేవునికి స్తోత్రం. ఈ మూడుంటే చాలు నీ జీవితంలో దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచి దేవుడు మహిమ పొందుటకు నేను వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి కొన్ని సంవత్సరాల కిందట నేను ప్రియులారా ఘనహీనమైన పాత్ర, నన్ను కన్న నా తల్లి నన్ను కనినందుకు చాలా దుఃఖపడింది. దేవుడా, నేను ప్రార్థన చేశాను, ఆలస్యంగా నువ్వు నాకు గర్భఫలాన్ని ఇచ్చావు, కానీ ఎందుకు ఇలాంటి కుమారుని ఇచ్చావు? నిజంగా ఇలా ఉంటాడు అనుకుంటే అసలు నాకు గర్భఫలమే వద్దనుకునేవాడిని. అంతగా నా తల్లిని నేను దుఃఖపెట్టాను, క్షోభ పెట్టాను, ఎంతో బాధ పెట్టాను. యేసుక్రీస్తు ప్రభువారిని నేను ఏ పరిస్థితుల్లో తెలుసుకున్నానంటే ప్రియులారా, 2009 సంవత్సరంలో నేను అటెంప్ట్ మర్డర్ కేసులో జైలుకి వెళ్ళిన ముద్దాయిగా ఉన్నాను. నమ్మశక్యంగా లేదు కదా. మాస్టర్ గారు చూడడానికి చాలా మంచిగా సాఫ్ట్గా కనబడుతూ ఏంటి ఎంత పని చేశారా, నమ్మశక్యంగా లేదు కదా. నిజం అది. నేను చాలా భయంకరమైన విగ్రహారాధికుని ప్రియులారా. ఎవరో బలవంతం చేస్తేనో, మాయమాటలు చెప్తేనో, ఒత్తిడికి గురి చేస్తేనో నేను యేసయ్యను నమ్ముకోలేదు. రుచి చూచి ఎరిగితే యెహోవా ఉత్తముడని శ్రేష్టమైన మాట చొప్పున నా వ్యక్తిగతంగా యేసయ్యను దర్శించారు, అతను మాట్లాడారు, ఒక డివైన్ ఎన్కౌంటర్ జరిగింది ప్రియులారా. వాస్తవానికి మా తల్లిదండ్రులు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మారు, నామకార్థమైన క్రైస్తవులుగా ఉన్నారు. మా తండ్రి గారు నాకు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయారు. అనేక సంవత్సరాలు మా తల్లిగారు విధవరాలుగా ఉంది. మా తండ్రి గారు బ్రతుకున్నప్పుడు విజయవాడ పట్టణంలో రైల్వే స్టేషన్లో చీఫ్ ట్రైన్ ఎగ్జామినర్గా పనిచేసేవారు, పెద్ద ఆఫీసర్ గారు ఆయన. ఆ ఉద్యోగం మా అమ్మగారికి రావటం, మా అమ్మగారికి మా నాన్నగారికి నేను లేట్గా పుట్టాను, 7 సంవత్సరాల తర్వాత పుట్టాను అనమాట. కాబట్టి ఒకవైపు తండ్రి లేని కారణంగా, అలాగనే ఆలస్యంగా అనేక సంవత్సరాలు వేచి ఉండగా ప్రార్థన చేయగా దేవుడిచ్చిన బహుమానం కాబట్టి మా తల్లిగారు చిన్నప్పటి నుంచి నన్ను చాలా గారాభంగా పెంచారనమాట. గారాభం అంటే ఏంటి? తప్పు చేసినా కానీ పెద్దగా మందలించేవారు కాదు, పెద్దగా శిక్షించేవారు కాదు, పెద్దగా దండించేవారు కాదు. అందుకే నేను ఇప్పుడు ఒక మాట అంటాను, తల్లిదండ్రులుగా పిల్లల్ని శిక్షించకపోతే, దండించకపోతే పుర్లరా వారిని బాగా గారాబం చేస్తే ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు బాగా గారాబం చేస్తే భవిష్యత్తులో ఘోరాలు చూడాల్సి వస్తుంది. గారాలు చేస్తే ఏం చూడాల్సి వస్తుంది? ఘోరాలు. అందుకే బాలుడు నలవలసిన త్రోవ వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. 22వ సామెత 8వ వచనం అనుకుంటా, శ్రేష్టమైన మాట. కాబట్టి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చాలా బాధ్యత వహించాలి. కాబట్టి నా జీవితంలో మా అమ్మగారికి ఆ ఉద్యోగం రావటం, ఉద్యోగరీత్యా నైట్ డ్యూటీలు, చాలా బిజీగా ఉండేవాళ్ళు మా అమ్మగారు. నాతో కూర్చొని సమయాన్ని గడిపి నాకు మంచి చెడు చెప్పడానికి ఏమీ ఆవిడకి సమయం ఉండేది కాదు, చాలా అలసిపోయేవాళ్ళు. నా 10వ తరగతి పూర్తి అయిపోయిన తర్వాత నేను చాలా లోక సంబంధమైన స్నేహాల్లోకి వెళ్ళిపోయాను. భయంకరమైన త్రాగుబోతుని, భయంకరమైనటువంటి జోదగాన్ని. తండ్రి లేని కారణంగా మా అమ్మగారు ఎంత పాకెట్ మనీ అడిగితే అంత పాకెట్ మనీ ఇచ్చేసేవాళ్ళు. మమ్మీ డబ్బులు కావాలంటే ఏం చేసేవాళ్ళు అంటే మా అమ్మగారు, నేను 100 అడిగేవాడిని,
నా మీద ప్రేమతో మా మమ్మీ ఆ రోజుల్లో ఎంత ఇచ్చేదంటే, ఎప్పుడు విషయం 2004 సంవత్సరంలో విషయం చెప్తున్నా నేను. నా మీద ప్రేమతో మా మమ్మీ ఏం చేసేదంటే 500 ఇచ్చేది. 500 2004 సంవత్సరంలో. కాబట్టి డబ్బు ఇవ్వటంలో మా అమ్మగారు చాలా ప్రేమ చూపించేవారు. చేతిలో డబ్బులు ఉండేవి. చుట్టూ కూడా చెడు స్నేహాల ఉచ్చులో నేను బంధించబడ్డాను. చాలా చిన్న వయసులో త్రాగుడు, జూదము, భయంకరమైనటువంటి పాపపు జీవితం, రాజకీయ నాయకులతో తిరగడం, అనుచరుడిగా ఉండడం, గొడవలు, కొట్లాట్లు, సెటిల్మెంట్లు. అది ఎంత తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయిందంటే 2009 సంవత్సరంలో ప్రియులారా 2 కులవర్గాల మధ్య జరిగినటువంటి గొడవలో నా ప్రత్యర్థి యొక్క తలని సీసా తీసుకొని పగలగొట్టేశాను నేను. గాజు పెంకు మెదడులోకి వెళ్ళిపోయింది. ప్రాణాపాయ స్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ కులవర్గము, ఆ కుటుంబస్తులందరూ కూడా నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టగా, ఇంటికి వచ్చి అర్ధరాత్రి వేళ నేను కొట్టేసి ఇంటికి వెళ్ళి త్రాగిన మత్తులో పడుకొని పోయాను. ఇంటికి వచ్చేసి 2 జీపుల్లో పోలీసులను కొట్టి లేపి లోకల్ పోలీస్ స్టేషన్లో నన్ను జైల్లో పెట్టడం జరిగింది. ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో 18 గంటలు నేను జైల్లో ఉన్నా. నా యొక్క ధీమా ఏంటంటే, నేను నమ్ముకున్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వారు వచ్చి నన్ను విడిపిస్తారులే అన్న ధీమాతో ఉన్నా, భయంతో లేను. నన్ను జైల్లో వేసి నన్ను కొట్టి నా చొక్కా విప్పించి అలాగ జైల్లో వేసినప్పుడు, నన్ను లోకల్ పోలీస్ స్టేషన్లో వేసినప్పుడు నాకు భయం లేదు. దేనికి? నేను కొమ్ము కాసినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వారు సహాయం చేయడానికి వస్తారులే. ఏమైంది, కాసేపట్లో వెళ్ళిపోతాను నేను. 1 గంట 2 గంటలు గడిచింది, ఎవరు రాలే సహాయం చేయడానికి. రెండవది, నా త్రాగుపోతే స్నేహితులు ఉన్నారు కదా, రోజు నా డబ్బులతో నేను త్రాగించాను కదా, వాళ్ళన్నా సహాయం చేయడానికి రాకపోరా అన్న ధీమతో ఉన్నాను. ఇంకో గంట అయిపోయింది, నా డబ్బులతో రోజు పీకల దాకా తాగిన నా స్నేహితులు ఎవ్వరూ నన్ను రక్షించడానికి రాలేదు. మూడవది, నేను నమ్ముకున్న దేవుళ్ళు ఉన్నారు. 3 స్వాముల భక్తుని నేను. వారంలో ఒక్కొక్క దినము ఆ స్వాములు కేటాయించి, బుధవారము అలాగనే శుక్రవారము శనివారం 3 స్వాములు గుడికి వెళ్ళేవాడిని నేను. వారిని ఆరాధించేవాడిని, సేవించేవాడిని, పూజించేవాడిని. ఆ 3కి ప్రార్థన చేయసాగాను. దేవుళ్ళారా, స్వాములారా, ఇదిగో పూజలు చేశాను, నైవేద్యాలు అర్పించాను, హోమాలు చేశాను, మిమ్మల్ని సేవించాను, మీరన్నా సహాయం పంపించండి అని ఆ దేవుళ్ళకి నేను ప్రార్థన చేయగా వారు ఎలాంటి సహాయం నాకు పంపించలేదు. అర్ధరాత్రి అయిపోయింది. తెల్లవారుజామున ఇంచుమించు 4 గంటలకి నాకు భయం పుట్టుకుంది. దేనికి భయం అంటే, ఆ మరుసటి రోజున ఉదయకాల సమయంలో నన్ను కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఒకవేళ నాకు బెయిల్ రాకపోతే 11 రోజుల సబ్ జైల్ రిమాండ్కి వెళ్ళవలసిన పరిస్థితి. అది ఆలోచించి నాకు భయం మొదలైంది. నేను నమ్ముకున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరూ నాకు సహాయం చేయడానికి రాలేదు. రోజు నా డబ్బులతో పీకల దాకా త్రాగిన నా స్నేహితులు ఎవరు నన్ను రక్షించడానికి రాలేదు. నేను నమ్ముకున్నటువంటి ఇహలోక సంబంధమైన దేవుళ్ళు కూడా నన్ను రక్షించడానికి రాలేదు. ఇక నేను జైలుకు వెళ్ళిపోతానేమో అని బాధపడుతూ, దుఃఖపడుతూ కొంచెం ఏడవటం ప్రారంభించాను. నిస్సహాయమైన పరిస్థితుల్లో నేను ఏడుస్తూ ఉండగా, ఆ తెల్లవారుజామున జైలు గోడల మధ్య బంధించబడిన పరిస్థితుల్లో యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మహిమా దర్శనం కలిగింది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. ఆ రోజు నేను తెలుసుకున్నాను, నేను అనుభవించాను, యేసయ్య మాట్లాడే దేవుడని. కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆయన చూచి వదిలేసే దేవుడు కాదు, కానీ ఆయన దర్శించి, ఆదరించి, బలపరిచి, విడుదల దయచేసే దేవుడని ఆ రోజు నేను అనుభవించి తెలుసుకున్నాను. ప్రభు నన్ను దర్శించి సూటిగా ఒకే ఒక మాట మాట్లాడారు. ఆ మాట ఏంటంటే 18వ సామెత చివరాఖరి వచనము. మీరు బైబిల్లో చూడండి, నేను మీకోసం చదువుతాను. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపోవును, తన సహోదరుని కంటే హత్యుండు స్నేహితుడు కలడు, నితిన్ ఆ స్నేహితుడిని నేనే అని మాట్లాడారు. మొదటి భాగం ఏంటి ఆ వచనంలో? అదేనమ్మ మాట అక్కడ రాయబడింది. 18వ సామెత చివరాఖరి వచనం అదే కదా మాట.
బహుమంది స్నేహితులు కలవాడు లాభం పొందుతాడా నష్టం పొందుతాడా? యవన కుమారులు చెప్పాలి, నాకు ఆ పేట రౌడీ తెలుసండి, నాకు ఈ పేట రౌడీ తెలుసండి, ఆ ఎమ్మెల్యే పిఏ తెలుసండి, ఈ ప్రెసిడెంట్ గారు తెలుసండి. ఇవన్నీ శ్రమదినాన్న ఉపయోగపడవు. మనం అనుకుంటాం వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళు విడిపిస్తారు అని ఇష్టానుసారంగా తిరుగుబాటు స్వభావంతో, ధిక్కారపు స్వభావంతో మూర్ఖంగా ప్రవర్తించి నావలే చాలామంది జీవితాన్ని పాడు చేసుకుంటారు. కానీ అర్థం కాని విషయం ఏంటంటే, శ్రమ దినాన బంధించబడిన పరిస్థితుల్లో వాళ్ళెవ్వరూ సహాయం చేయడానికి రారు. శమరం అయితే కానీ వివరం తెలియదట. నాకు అప్పుడు వివరం అర్థమైంది. ఇప్పుడు కొట్టబడి మొత్తబడి సగం దిగంబరిగా ఆ జైలు గోడల మధ్య నేను బంధించబడి ఎవరు సహాయం నాకు దొరకని పరిస్థితుల్లో అప్పుడు నాకు అర్థమైందంటే, ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహాలు కానీ పరిచయాలు కానీ అవసరం ఉన్నంత మటుకే. కాబట్టి అప్పుడు ప్రభు నన్ను దర్శించి మాట్లాడి, తన సహోదరు కంటే హత్యుండు స్నేహితుడు నితిన్, రక్త సంబంధికులైన అన్నైనా తమ్ముడైనా అక్కైనా చెల్లైనా ఎక్కడన్నా తేడా వస్తే వాళ్ళని విడిచిపెట్టేస్తారు, బంధాలని తెగొట్టుకుంటారు. మీకు తెలుసు ఎప్పుడు బంధాలు తెగిపోతాయి? ఆస్తి పంపకాల దగ్గర. అవునా కదా? ఆస్తి పంపకాల దగ్గర ఎన్ని బంధాలు తెగొట్టబడ్డాయో మనం చూస్తే ప్రియులారా, ఆ రక్త సంబంధాలన్నా దూరం అయిపోతాయేమో కానీ నేను నీకు దూరంగా ఉండే దేవుని కాదు, నేను ఒక మంచి స్నేహితుడిగా నీతో ఉండాలనుకుంటున్నాను. కెన్ యూ మేక్ మీ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అన్నారు. దేవునికి స్తోత్రం. జైలు గోడల మధ్య ప్రభు ఏమన్నారు? నన్ను నీ మంచి స్నేహితుడిగా స్వీకరిస్తావా? మన భాషలో చెప్పాలంటే యేసయ్య ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు నాకు. ఫేస్బుక్ వాడతారా? తెలుసు కదా ఫేస్బుక్ గురించి యవనస్తులు. ఫేస్బుక్లో ఎవరితోనా పరిచయం పెంచుకోవాలంటే ఏం పంపిస్తాం మనం? ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాం అన్నమాట. వాట్సాప్లో ఎవరితోనా పరిచయం చేసుకోవాలంటే, హలో ఐఎమ్ సో అండ్ సో పాస్టర్ నితిన్, నేను ఏం చేస్తాను, గ్రీటింగ్ మెసేజ్ పెడతాను. కాబట్టి ప్రభు అన్నారు, ఇదిగో నేను నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నాను, నన్ను ఒక మంచి స్నేహితుడిగా చేసుకుంటావా అని. ఆ రోజు నాకు అర్థమైంది, యేసు క్రీస్తు ప్రభు వారు సజీవుడైన దేవుడని, ఆయన మాట్లాడే దేవుడని, ఆదుకునే దేవుడని, రక్షించే రక్షకుడై ఉన్నాడని ఆ రోజు తెలుసుకున్నాను. నేను ఎంతో బాధపడ్డాను. మా తల్లిదండ్రులు ప్రభుని తెలుసుకున్నప్పటికీ నాకు యేసుక్రీస్తు ప్రభు వారు వద్దు, మా కుల దైవాలే వద్దు అని ప్రభు నేను తిరస్కరించినటువంటి మూర్ఖుణ్ణి. ప్రభువా, ఇంత మూర్ఖుణ్ణి, ఇంత నేను తిరస్కరించిన నన్ను మీరు దర్శించారు, నీ ప్రేమ చాలా గొప్పదయ్యా అని దేవుని నేను స్తుతించాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ పాయింట్కి వద్దాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుడు తన ప్రేమని వ్యక్తపరచడానికి, మానవులు దేవుని ప్రేమను మరింత అర్థం చేసుకోవడానికి దేవుడు ఎవరు ప్రేమతో పోల్చి మాట్లాడాడంటే, 49వ అధ్యాయం యెషయా గ్రంథము 15వ వచనం చదివితే చూడండి ప్రియులారా, చక్కని మాట ఉంటుంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయినటువంటి దేవుడు తన ప్రేమని భూలోకంలో ఎవరి ప్రేమతో పోల్చి మాట్లాడాడు? తల్లి ప్రేమతో పోల్చి మాట్లాడాడు. తల్లులారా, వెనకాల కూర్చున్నటువంటి తల్లులారా, మీరు గొప్ప ధన్యులు. దేవునికి స్తోత్రం. అమ్మ, మీరు ధన్యులు, మీరు ధన్యులు. దేనికి? సృష్టికర్త అయిన దేవుడు తన ప్రేమని ఎవరి ప్రేమతో పోల్చి మాట్లాడాడు? తల్లుల ప్రేమతో పోల్చి మాట్లాడాడు. తల్లికి చంటి బిడ్డకున్నటువంటి ఆ ప్రేమ సంబంధంలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? గర్భిణీ స్త్రీ బిడ్డను కన్నింది. కన్న తర్వాత ఆ బిడ్డని జాగ్రత్తగా చూసుకోవటం ఎంత కష్టం ఆ తల్లికి. ఒకసారి మీరు ఆలోచించండి. ఆ బిడ్డ మధ్యరాత్రిలో ఎప్పుడు లెగుస్తుందో లేదో తెలియదు కదా. ఆ చంటి బిడ్డ మధ్యరాత్రిలో సడన్గా లేచి ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారో తెలియదు, ఎందుకు అలా ఆపుకుండా ఎందుకు అలా రోధిస్తారో తెలియదు. అలాగనే అన్నం తినిపించేటప్పుడు తొందరగా తింటారు వాళ్ళు.
అడు తిప్పించి ఇటు తిప్పించి అడు పరిగెత్తించి ఇటు పరిగెత్తించి గంటన్నర పడుతుంది. ఎందుకంటే మా అబ్బాయికి ఇప్పుడు 2 సంవత్సరాల 3 నెలల వయసు కలిగిన అబ్బాయిని మేము కలిగి ఉన్నాం అనమాట. వాడికి భోజనం తినిపించాలంటే గంటన్నర అవుతుంది. కాబట్టి ఒక చంటి బిడ్డని చూసుకోవటం ఆ కన్న తల్లికి చాలా కష్టంగా ఉంటుంది. సమయం అంతా ఎవరు తీసేసుకుంటారు? ఆ చంటి బిడ్డ తీసేసుకుంటుంది. ఇక ఆ తల్లికి పర్సనల్ టైం అంటూ ఉండదు. తను సరిగ్గా తిందు, తను సరిగ్గా పడుకోలేదు, తను చాలా ఒత్తిడికి గురవుతుంది. అయినా కానీ అంత ఒత్తిడిలో నిద్రున్నా లేకపోయినా తిన్నా తినకపోయినా దేవుని కృప ద్వారా సంపాదించుకున్న ఆ బిడ్డని ఆ తల్లి దీర్ఘశాంతముతో, దయాళత్వంతో, సాత్వికంతో, ప్రేమతో ఓర్చి సహించి భరించి ప్రేమిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించాలి, ఈ ప్రేమ ఎప్పుడు మొదలైంది? పాస్టర్ నితిన్ పట్ల ప్రేమ యేసయ్యకి ఎప్పుడు మొదలైంది? మీ పట్ల దేవునికి ప్రేమ ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు ప్రతి బంధానికి ప్రేమ ఎక్కడో ఒక చోట ప్రారంభమవుతుంది. ఉదాహరణకి దేవుడు నాకు చక్కని సుబుద్ధి కలిగిన భార్యని ఇచ్చాడు. పాస్టర్ అమ్మగారి మీద ప్రేమ ఎప్పుడు మొదలైంది అని మీరు నన్ను అడిగితే 2015 సంవత్సరము డిసెంబర్ మాసము 28వ తారీఖు రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి లహోస్పిన్ అనే హోటల్లో మా నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. విషయం అదనమాట. నిశ్చితార్థమైన వెంటనే నా మీద ప్రేమతో పాస్టరమ్మ గారు, ఆవిడ పేరు శోభ, పాస్టరమ్మ గారు ఏం చేశారంటే భోజనానికి కూర్చున్న తర్వాత తను నాకు ముద్దలు పెట్టి తినిపించింది. అర్థమైందా విషయం? ఎప్పుడైతే నిశ్చితార్థమైన వెంటనే కాబోయే భర్తను బట్టి ఆనందిస్తూ నా భార్య నాకు ప్రేమతో ముద్దలు పెట్టిందో అక్కడ నా భార్య మీద ఏమైంది? ప్రేమ ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. ఒక స్నేహబంధమైన, అలాగనే క్రీస్తు బంధమైన ఒక పాయింట్ ఉంటుంది. పాస్టర్ గారు ఏం చెప్పారు సాక్ష్యం? 40 మహిమాన్విత రాత్రులు జరుగుతూ ఉండగా హౌసింగ్ బోర్డ్ కాలనీలో జరిగినటువంటి ఆ ప్రత్యేకమైన కూడికలో పాస్టర్ గారిని నేను కలుసుకున్నాను. అక్కడ ఆయన మీద నాకు ఒక మంచి అభిప్రాయము కలిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి బంధానికి ప్రేమ ఒక పాయింట్లో స్టార్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి దేవునికి నా మీద, నీ మీద ప్రేమ ఎప్పుడు ప్రారంభమైంది? బైబిల్లో నుంచి చూద్దాం. చూడండి, యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము వాక్యంలో నుంచి నా సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటూ ఉంటాను. దయచేసి చూడండి, మనసు నిలిపి ఈ నా మాటలు సాక్ష్యాన్ని గ్రహించండి. దేవునికి స్తోత్రం. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 24వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. అండర్లైన్ చేద్దాం ఇక్కడి నుంచి మాట. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. ప్రైజ్ ది లార్డ్. జగత్తు పునాది వేయబడక మునుపే, సృష్టి ఈ భూమండలం ఉనికిలోకి రాక మునుపే దేవుని మనసులో నువ్వు నేను ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వ సృష్టి ఉనికిలోకి రాకముందే దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. నేనేమనుకుంటున్నాను, జైలు గోడల మధ్య యేసయ్య నన్ను దర్శించాడు కదా, ఇప్పుడే ఆయనకి నా మీద ప్రేమ పుట్టింది అనుకున్నాను. కాదు. యేసయ్యకి నా మీద ప్రేమ ఎప్పుడు పుట్టింది? జగత్తు పునాది వేయబడక మునిపే. మీ మీద యేసయ్యకి ప్రేమ ఎక్కడ పుట్టింది? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడికి నీ మీద, నా మీద ప్రేమ పుట్టింది. దేవునికి స్తోత్రం. నేనెంతో త్రాగాను, భయంకరమైన జోదగాన్ని పురులారా. మా అమ్మగారికి అర్థమైపోయింది నేను చెడు స్నేహాల్లో ఉన్నాను, చెడలవాట్లో ఉన్నానని. అప్పటి నుంచి మరి మా అమ్మగారు ఏం చేసేవాళ్ళంటే పాకెట్ మనీ బిగబట్టారు. అర్థమైందా? మమ్మీ డాడీ డబ్బులు అడుగుతారా? మీరు అడుగుతారు కదా నాన్న, చెప్పండి, అడుగుతారు కదా. డాడీని కానీ మమ్మీని కానీ ఖర్చులకు డబ్బులు అడుగుతారా లేదా? మీరు అడుగుతారు కదా. నేను ఎప్పుడైతే చెడలవాట్లో ఉన్నానని తెలిసిందో బిగబట్టారు మా అమ్మగారు. అప్పుడు నేనేం చేసేవాడినంటే బలవంతం చేసి, జబర్దస్తీ చేసి మా అమ్మగారు మెడలో ఉన్నటువంటి గొలుసుని లాక్కొని వెళ్ళి అమ్మేసేవాడిని. అంత భయంకరమైన వ్యక్తిని నేను. చూడటానికి ఇప్పుడు ఇలా మంచి వాళ్ళ కనబడుతున్నాను మీకు, మంచి మాటలు చెప్తూ.
అంత భయంకరమైన మూర్ఖుణ్ణి యేసయ్య యొక్క గొప్పతనం, ఎంత భయంకరమైన వ్యక్తిని ఇలా మార్చారంటే దేవునికి స్తోత్రం. అలా ఎంత బంగారం నేను అమ్మేస్తుంటానో త్రాగుడికి, జోదానికి. రోజు నేను ఒక పూట తాగిన సందర్భాలు ఉన్నాయి, 2 పూట్ల తాగిన సందర్భాలు కూడా ఉన్నాయి. గమనించాలి. 2009, 2010, 2008 నుంచి 2010 వరకు విజయవాడ పట్టణంలో ఇప్పటికి ఉంది ఆ బార్ అండ్ రెస్టారెంట్. బీసెంట్ రోడ్ అనే ప్రాంతము, మనకి రాజమండ్రి కోటకుమ్మం సెంటర్ ఎలాగో మార్కెట్ ప్లేస్, విజయవాడకి బీసెంట్ రోడ్ చాలా ప్రసిద్ధిగాంచినటువంటి మార్కెట్ ప్లేస్. ఆ బీసెంట్ రోడ్ కొంచెం పక్కన శ్రీ వెంకటేశ్వర గార్డెన్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ చౌదరి గారిది బార్ అది. ఆ బార్లో నాకు ఖాతా ఉండేది. నాకే ఆ 3 సంవత్సరాలు ఇంచుమించు నెలకు నేను 30,000 రూపాయలు బారు బిల్లు కట్టేవాడిని ప్రతి నెల. రాత్రి అయితే కోర్టు కానిస్టేబుల్, రాత్రి అయితే లా అండ్ ఆర్డర్ కానిస్టేబుల్, రాత్రి అయితే క్రైమ్ కానిస్టేబుల్, 3 కానిస్టేబుల్ని త్రాగిపించేవాడిని. గొడవలు కొట్లాట్లైన యవనస్తులందరూ నా దగ్గరకు వస్తే వాళ్ళ సెటిల్మెంట్లు, తగులన్నీ మేము తీర్చేవాళ్ళం అన్నమాట. అంత భయంకరమైన పరిస్థితి పిల్లరా. అయితే ప్రభు అన్నారు, రోజు నువ్వు తాగడానికి బార్కి వెళ్తూ ఉండేవాడు కదా, నేను నీతో కూడా వచ్చానన్నారు. నాకు అర్థం కాల. యేసయ్యా, నా త్రాగుడును బట్టి, నా తిరుగుడును బట్టి, నా పాపపు జీవితాన్ని బట్టి అసలు నన్ను అసహించుకొని నువ్వు విడిచిపెట్టేసావు అనుకున్నా. నువ్వు నాకు అసలు ఎప్పుడో దూరం అయిపోయావు అనుకో, అసలు నీ మనసులో నేను లేననుకున్నాను. కానీ యేసయ్య అన్నాడు, నువ్వు రోజు ఆ బార్కి వెళ్ళేవాడు కదా, ఆ బార్లో తప్పదాడానికి వెళ్ళేవాడు కదా, నేను నీతో కూడా వచ్చాను. నీతో కూడా వచ్చి నేను ఏం చేశానంటే, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం చదివితే ప్రభు ఆ వచనం నుంచి మాట్లాడి, నీ రక్షణ కొరకు ఆ బారు బయట తండ్రికి విజ్ఞాపన చేయిచూ ఉన్నాను అన్నారు. దేవునికి స్తోత్రం. అదేనమ్మా మాట. తండ్రి కుడి పాస్యమున విజ్ఞాపనం చేయిచూ ఉండను యేసుక్రీస్తు ప్రభువారు. అదేనా మాట. అక్కడ ఆరోహణమైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడి పాస్యమున కూర్చోలేదు. 2000 సంవత్సరాలుగా స్థాపించబడినటువంటి సార్వత్రిక సంఘాల కొరకు, అనేక మంది అభిషక్తులైన సేవకుల కొరకు, వారి పరిచర్య కొరకు, సంఘాల ఉజ్జీవం కొరకు యేసయ్య ఏం చేస్తున్నారు? తండ్రి కుడిపాస్యమున విజ్ఞాపనం చేస్తూ ఉన్నారు. నీ రక్షణ సంకల్పము, తండ్రి నీవు నిత్య జీవితంలో ఏ రక్షణ సంకల్పాన్ని అయితే మీరు ఉద్దేశించి అతన్ని సృజించారో ఆ రక్షణ సంకల్పాన్ని నిత్య జీవితంలో జరిగించండి. తను మారు మనసు పొందాలి, అలవాటనే బంధకం నుంచి విడుదల పొందాలి, నీ సాక్షిగా జీవించాలి అని ప్రభు నా కొరకు విజ్ఞాపనం చేశారట. నేను చాలా ఏడ్చాను ఆ జైలు గోడల మధ్య. ఆ రోజు తెలుసుకున్నాను, యేసయ్య మాట్లాడే దేవుడు అని. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఏ సందేహాలు ఉన్నాయో నాకు తెలియదు, ఏ అనుమానాలు ఉన్నాయో నాకు తెలియదు. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. విరిగి నలిగిన మనసుతో మీరు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా నన్ను దర్శించిన యేసయ్య మిమ్మల్ని కూడా దర్శిస్తాడు, మీతో మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. అప్పుడు దేవుడు నాకు వాగ్దానం చేశారు యేసుక్రీస్తు ప్రభువారు. వాగ్దానం ఏంటంటే, నేను అన్నాను, యేసయ్య నా పాపపు స్థితిని నేను ఒప్పుకుంటున్నాను, నా పాపపు జీవితాన్ని మీ పాదముల చెంత పెడుతూ ఉన్నాను, నాకు విడుదల దయచేయండి. నాకు చాలా భయంగా ఉంది, రేపటి దినాన నాకు బెయిల్ రాకపోతే 11 రోజులు నేను సబ్ జైలు రిమాండ్లోకి వెళ్ళాలి, కరుడు కట్టిన నేరస్తులతో నేను ఆ జైల్లో ఉండాలి, దానికి నేను సిద్ధంగా లేను, నాకు భయం కలుగుతుంది ఆ పరిస్థితిని ఊహించుకుంటేనే, నాకు విడుదల దయచేయండి అని అనుకోగా, ప్రభు నీకు నిశ్చయముగా విడుదల అనుగ్రహిస్తాను అని ప్రభు నాకు మాటించారు. దేవునికి స్తోత్రం. ఆయన మాట్లాడే దేవుడని ఆ రోజు తెలుసుకున్నాను ప్రియులారా. ఆ తర్వాత నాన్న పోలీసులను కోర్టులో హాజరుపరచడానికి కోర్టుకు తీసుకొచ్చేస్తూ ఉన్నారు. ఇంకా నా కొరకు ఎవరు లాయరు ఏర్పాటు చేయబడలే. బయట నా కొరకు లాయర్ ఎవరు ఏర్పాటు చేయలేదు. అయితే నేను కోర్టుకు వెళ్ళేసరికి నాకు తెలియకుండా ఒక లాయర్ గారు దేవుని ఆత్మ చేత ప్రేరేపించగా భారం తీసుకొని నాకు తెలియకుండా 35,000 రూపాయలు డబ్బులు కట్టి బెయిల్ పిటిషన్కి అప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. ఆ లాయర్ గారికి నాకు పరిచయం లేదు, ఎవరో నా స్నేహితుడు చెప్పాడట, పలానా నేను ఇలాగా జైలు గోడల మధ్య బంధించబడ్డాను,
బెయిల్ అప్లై చేయకపోతే 11 రోజులు సబ్ జైలు రిమాండ్లోకి వెళ్తాను అని చెప్తే దేవుడు ఆ భారాన్ని పెట్టాడు ఆ లాయర్ హృదయంలో. వ్యక్తిగత పరిచయం ఏమీ లేదు, ముందుగా అడ్వాన్స్ డబ్బులు కూడా ఏమీ పట్ల. ఆయన నాకు బెయిల్ అప్లై చేయగా మొదటి హీరింగ్లోనే నాకు బెయిల్ వచ్చేసింది. దేవునికి స్తోత్రం. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని ఆ రోజు నేను తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం. జైలు గోడల మధ్య వాగ్దానం చేశారు, నిశ్చయముగా నేను నీకు విడుదల దయచేస్తానని. అదే మాట నా జీవితంలో ఆ దినాన నెరవేర్చబడింది. బెయిల్ వచ్చేసింది. పిల్లరా, ప్రభుని ఎంతగానో స్తుతించాను నేను. దేవా, భయంకరమైన పాపని, ఎన్నో చెడలవాట్లు, ఎంతో నా తల్లి నేను దుఃఖపెట్టాను. రోజు మా అమ్మగారు నన్ను బట్టి ఏడ్చేవాళ్ళు, బెదిరించేసేవాడిని, భయంకరంగా తాగేవాడిని, మత్తుడైపోయి వచ్చేవాడిని. రాత్రి 10 గంటల నుంచి మా అమ్మగారు గడియారం చూస్తూ ఉండేవాళ్ళు, ఎందుకంటే 8ంటికి బయటికి వెళ్ళేవాడిని తాగడానికి. అమ్మో 11 అయిపోయింది, దేవా నా బిడ్డ ఎక్కడున్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. 12 అయిపోయింది, త్రాగి వాహనం నడుపుతూ ఉండుంటాడు, దేవా నీ కాపుదల దయచే నా కుమారుడికి. 2 అయిపోయింది, ఎక్కడ త్రాగి ఎక్కడ తప్పదాగి ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడో, ఏ గొడవల్లో ఉన్నాడో, ఏ పోలీస్ స్టేషన్లో ఇరుక్కున్నాడో, భయం దిన గండం నా తల్లిగారికి. 3-4 సంవత్సరాలు నలిగిపోయారు నా యొక్క జీవితాన్ని బట్టి. పిల్లరా, మా తల్లిగారిని మీరు ఇప్పుడు చూస్తే, మా తల్లిగారికి 3 సంవత్సరాలు నిద్ర లేని కారణంగా ఉదయం అంతా ఆఫీసులో పని, రాత్రంతా నా కొరకు జాగారం, ఉదయాన్ని వచ్చిన తర్వాత బాగా త్రాగి కక్కుకుంటే ఆ పరిచర్య. 3 సంవత్సరాలు నిద్ర లేకుండా ఎంతో కన్నీటితో నా కొరకు ప్రార్థన చేసేవాళ్ళు. ఒకవేళ మత్తుడైపోయి పడక మీద పడుకుంటే తెల్లవారుజామున అక్కడ కూడా మోకరించి చేతులుంచి నా మీద ప్రార్థన చేసేవాళ్ళు. 3 సంవత్సరాల నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రభావము ఈ దినాన యేసయ్య కొరకు నేను అనేక ప్రాంతాల్లో, దేశాల్లో ప్రకాశిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మా తల్లిగారు మొహం అంతా మాడిపోయింది, ఈ కళ్ళంతా నల్లగా అయిపోయినాయి. మా మమ్మీని మీరు చూస్తే, దేనికన్నా 3 సంవత్సరాలు, 3 నిమిషాల ప్రార్థన కాదు, 3 గంటల ప్రార్థన కాదు, 3 నెలల ప్రార్థన కాదు, 3 సంవత్సరాల కన్నీటి ఉపవాస ప్రార్థనల యొక్క ఫలితము నేను ప్రభులోకి వచ్చాను. తల్లులారా, మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. మారు మనసు లేని భర్త కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారేమో అనేక దినాలుగా. మారు మనసు లేని యవనస్తుల కొరకు, యవన బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారేమో. ప్రార్థనలో పట్టు విడవకండి, నిరుత్సాహపడకండి, నిస్పృహకు లోనవ్వకండి. నా జీవితంలో దేవుడు కార్యం చేశాడు, మీ బిడ్డల జీవితంలో, మీ భర్తల జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు శీఘ్రముగా ఈ నూతన సంవత్సరంలో గొప్ప విడుదల దయచేయనుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. పిల్లరా, 8 మాసాల తర్వాత లోక్ అదాలత్లో ఇరు వర్గాలు రాజీ పడ్డానికి దేవుడు కృప చూపించాడు. ఇరు వర్గాలు మేము రాజీ పడిన తర్వాత ఆ కేసు కొట్టివేయటం జరిగింది. దేవునికి స్తోత్రం. కానీ మా అమ్మగారు పనిచేస్తున్నటువంటి రైల్వే డిపార్ట్మెంట్లో అందరూ ఇలాగ అడిగేవాళ్ళు, మీ అబ్బాయి అటెంప్ట్ మర్డర్ కేసులో జైలుకి వెళ్ళాడట కదా, రాజకీయ నాయకులతో తిరుగుతూ ఉంటాడట కదా, రోజు భయంకరంగా త్రాగుతూ ఉంటాడట కదా, భయంకరంగా గొడవల్లో కొట్లాట్లో ఉంటాడట కదా. వాళ్ళనే మాటలకి మా అమ్మగారి మనసు చాలా బాధపడేది. ఎందుకంటే మా తల్లి గారికి నా బట్టి ఏమొచ్చిందంటే సిగ్గు వచ్చేది, పాపం, షేమ్. అందరూ అలా మాట్లాడుతుంటే ఆ తల్లి అంత బాధపడుతుంది. నన్ను బట్టి మా తల్లిగారు చాలా నిందని అనుభవించారు. పిల్లరా, అంటే అప్పట్లో నేను ఎలాగున్నాను, ఘనహీనమైన పాత్రగా ఉన్నా. నేను ఏం పాత్ర? దేవుడికి చెడ్డ పేరు తెస్తూ ఉన్నాను, తల్లికి, కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తూ ఉన్నాను. అంత భయంకరమైన పరిస్థితుల్లో పిల్లరా నేను ప్రార్థన చేశాను. దేవా, చెడు స్నేహాల నుంచి నన్ను విడిపించారు, చెడు అలవాట్ల నుంచి నన్ను విడిపించారు, ఇహలోక సంబంధమైన విగ్రహారాధన నుంచి నన్ను విడిపించారు. అలాగనే జైలు గోడల మధ్య నాకు విడుదల దయచేశారు. ఏ సమాజంలో అయితే నేను సాక్ష్యాన్ని కోల్పోయానో, నా తల్లిగారు ఎంత దుఃఖపడుతూ ఉన్నారో సాక్ష్యాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో, దేవా నీ నామానికి మహిమ తెచ్చే విధంగా, నా తల్లికి మరలా కోల్పోయిన ఆ గౌరవాన్ని తెచ్చే విధంగా ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని నాకు దయచేయండి అని ప్రార్థన చేయటం ప్రారంభించా. నా పీజీ పూర్తి చేసుకొని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను.
దేవా నాకు ఒక మంచి ఉద్యోగం దయచేయండి. నా తల్లి నా వల్ల సాక్ష్యాన్ని కోల్పోయింది, చాలా నిందని అనుభవించింది, షేమ్ని అనుభవించింది. లోకమంతా కూడా నేను ఒక నేరస్తుడిగా నన్ను చూస్తూ ఉన్నారు, ఒక ఓడిపోయిన వాడిగా చూస్తూ ఉన్నారు, చెడిపోయిన వారిగా చూస్తుంది లోకం, సమాజం నన్ను. కాబట్టి ఓడిపోయిన నా జీవితాన్ని తిరిగి మరలా నీవు నిలబెట్టు అని ప్రార్థన చేయగా దేవుడు నాకు ఎంత ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇచ్చారంటే పిల్లరా, 2011 సంవత్సరంలో స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ అనే విమాన సంస్థలో దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చేసాడు. చప్పట్లు కొట్టండి. రోజు త్రాగుతూ తిరుగుతూ గొడవలు పడుతూ సెటిల్మెంట్లు, భయంకరమైనటువంటి ఎంత చెడిపోయిన జీవితంలో నేను ఉండగా యేసయ్యకు నా జీవితాన్ని నేను అప్పగించగా, ప్రభు కృప కలిగిన హస్తానికి నా జీవితాన్ని నేను అప్పగించగా, ప్రభు నా జీవితాన్ని ఆశీర్వదించి గొప్ప విమాన సంస్థలో నాకు ఉద్యోగం దయచేశారు. పిల్లరా, నా పని ఏంటంటే ఆ విమాన సంస్థలో నేను విమానానికి ప్లాన్ వేసేవాడిని. విమానం గాల్లోకి వెళ్ళిన తర్వాత అది కరెక్ట్గా సరితూగే విధంగా దాని ప్లాన్ వేయాలి. విమానంలో ఇంధనం ఉంటుంది, విమానంలో ప్యాసింజర్లు ఎక్కుతారు, వాళ్ళ బ్యాగులు వెళ్తాయి, అలాగనే కార్గో డబ్బాలు వెళ్తాయి. కాబట్టి ఇంత టన్నుల కొద్ది బరువు విమానంలోకి వెళ్తుంది కదా, ఆ బరువుని సరితూగే విధంగా నేను ప్లాన్ ఇస్తాను. దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీని డిటర్మిన్ చేస్తా. అంటే ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత విమానం ఇలాగ సరితూగే విధంగా దాని ప్లాన్ వేయాలి. నా సంతకం మీద, పైలట్ గారి సంతకం మీద విమానం వెళ్ళేది. దానికి సంబంధించి ఢిల్లీ వెళ్ళి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరీక్షలు 6 మాసాలు అక్కడ ఉండి ట్రైనింగ్ తీసుకొని రిటర్న్ టెస్ట్, అలానే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. డీజీసీఏ అఫీషియల్ ఇంటర్వ్యూ చేస్తాడు. ఏరోడైనమిక్స్ సంబంధించిన విమానానికి సంబంధించిన ప్రశ్నలను అడుగుతాడు. వాట్ ఈజ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ అని అడిగాడు నన్ను. మొట్టమొదటి ప్రశ్న నేను ఇంటర్వ్యూ కోసం కూర్చోగా, అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ఎ పవర్ డ్రివెన్ హెవియర్ దెన్ ఎయిర్, deriving its lift in flight with the help of aerodynamic reactions within and around the surface area of the flight. దేవునికి స్తోత్రం. మీకు ఒక ముక్క అర్థంగా అయ్యి ఉండదు. 14 సంవత్సరాల క్రిందట అడిగిన ప్రశ్న నన్ను గూగుల్లోకి వెళ్ళి కొడితే వాట్ ఈజ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే వచ్చే ఆన్సర్ అది. అంటే నాకు అంత ఇష్టం విమానాలన్నా, విమాన సంస్థలో పని చేయటం అన్నా, దానికి ప్లాన్ వేయటం అన్నా నాకు అంత ఇష్టం అన్నమాట పిల్లరా. కాబట్టి వీధుల్లో గొడవలాడుతూ కొట్లాడుతూ త్రాగుడు తిరుగుడు జూదం, ఒక భయంకరమైనటువంటి పాపపు జీవితంలో సమాజంలో సాక్ష్యాన్ని కోల్పోయి నా తల్లికి నేను ఎంతో దుఃఖాన్ని బాధను కలిగించే పరిస్థితుల్లో నా జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించగా ఓడిపోయిన నా జీవితాన్ని ఘనమైన సాక్షిగా దేవుని నిలబెట్టారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. కాబట్టి పాస్టర్ గారు, నాలో కూడా కొన్ని పాపాలు ఉన్నాయండి, నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయండి, నేను కొన్ని మార్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అని మీరు అనుకోవచ్చు. అయితే నేను చెప్తున్న మాట, మీరున్న స్థితిలో యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మీరు పక్కవారు చెప్పండి, యేసయ్య నేను ప్రేమిస్తాడని చెప్పండి. మనమేమనుకుంటామంటే నాకు ఈ చెడు అలవాట్లు ఉన్నాయి, నాలో ఈ బలహీనతలు ఉన్నాయి, నేను ఇంకా పర్ఫెక్ట్ కాదు అని మనం అనుకుంటాం. దేవుడు పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళని ప్రేమించడు, అవునా కదా? పర్ఫెక్ట్గా లేని వారిని ప్రేమించడానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకు వచ్చానన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి నువ్వున్న స్థితిలో, యవనస్తురాలా, నువ్వున్న స్థితిలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమించిన ప్రేమ యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ ఏం చేసిందంటే, ఆయన లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనానికి వచ్చేస్తే చక్కని మాట, నశించిన దానిని వెదకి రక్షించుటకై మనుష్య కుమారుడు వచ్చెను. ఆ ప్రేమ ఏం చేసింది? ఇప్పుడు జైలు గోడల మధ్య నేను నశించిపోతూ ఉన్నాను, బంధించబడ్డాను, నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ రాలేదు, ఆదుకోవడానికి ఎవరూ రాలేదు, విడిపించడానికి ఎవరూ రాలేదు. జగత్తు పునాది వేయబడకు ముందు ప్రేమించిన ఆ ప్రేమ ఆయన నా పైన ఉండనివ్వలేదు. ఆ ప్రేమను బట్టి యేసయ్య ఎక్కడికి వచ్చేసారు? జైలు గోడల మధ్యకు వచ్చేసారు. దేవునికి స్తోత్రం. ఆ జైలు గోడల మధ్య నా పరిస్థితి ఏంటి?
ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా, భౌతికంగా అన్ని విషయాలను పతనమైపోయి ఉన్నాను. ఆ మరుసటి రోజు నాకు బెయిల్ రాకపోతే 11 రోజులు జైలుకి వెళ్ళాలి. ఒకవేళ తీర్పు నా పక్షంగా రాకపోతే 7 సంవత్సరాలు నేను జైల్లో ఉండాల్సిన పరిస్థితి. 7 సంవత్సరాలు శిక్ష పడుతుందన్నమాట. ఆ కేసులో పిల్లరా, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమించిన ఆ ప్రేమను అక్కడ ఉండనివ్వలేదు. నన్ను రక్షించడానికి యేసయ్య దిగొచ్చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీలో ఎవరైనా యవనస్తులు ముందుకు వస్తారు? ఇక్కడికి ఎవరైనా యవనస్తులు ముందుకు రండి నాన్న, రండి. నశించిన దానిని వెతకి రక్షించుటకే వచ్చిన ప్రేమ యేసయ్య ప్రేమ. కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను. దానన్న, వెరీ గుడ్. పేరేంటన్నా? అభిలాష్ డానియల్. ఓకే, అభిలాష్ డానియల్ వాడుకొని నశించిన దానిని వెతకి రక్షించుటకే వచ్చిన దేవుని ప్రేమను నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. వింటున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నిద్రిస్తున్న వారు హల్లెలూయా. అందరు స్టడీగా, రెడీగా, చక్కగా వింటున్నారు దేవుని వాక్యాన్ని. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీలో నిలిచి ఉన్నది. 1 యోహాను 2:14. దేవునికి స్తోత్రాలు. అక్కడ మీరు బలవంతులు, దేవునిలో క్రీస్తునందు మీరు బలవంతులు. వెరీ గుడ్. కాబట్టి కొన్ని సంవత్సరాల కిందట వాక్యం ఎక్కడున్నావు? 2వ పాయింట్. 1టి పాయింట్ అర్థమైందా? జగత్తు పునాది వేయబడక మునిపే, నువ్వు బలహీనతల్లో ఉన్నప్పుడు, నువ్వు పాపంలో ఉన్నప్పుడు, నువ్వు చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. 2వది, ఆ చెడిపోయిన స్థితిలో ఉన్న వారిని రక్షించడానికి ఆయన పరమును విడిచి దివిలోనికి వచ్చాడు. కాబట్టి ఆ విషయం ఏంటంటే, కొన్ని వందల సంవత్సరాల కిందట అనేక దేశాల్లో బానిసత్వపు వ్యవస్థ చాలా ఎక్కువ ఉండేది. ఏం వ్యవస్థ చెప్పాలి? స్లేవరీ. ఎవరు కనబడతారు బానిసత్వం గురించి మనం ఆలోచించినప్పుడు? పాత నిబంధన చరిత్రలో మీ అందరికీ తెలుసు, చెప్పాలి. యోసేపు, చిన్నది. వెరీ గుడ్. నయమాను ఏంటో ఉన్నా చిన్నది, బానిసగా ఉంది. యోసేపు మరి బానిసగా అమ్మబడలేదా ఐగుప్తు సంతలో? కాబట్టి వందల సంవత్సరాల కిందట భారతదేశంలో కూడా బానిసత్వపు వ్యవస్థ చాలా ఎక్కువ ఉండేది. బానిసల్లో 3 రకాల బానిసలు ఉన్నారు. ఎంతమంది చెప్పాలి? మొదటి రకం ఏంటంటే చెరపట్టబడిన బానిసలు. చెప్పాలి. దానికి అర్థం ఏంటంటే, ఆ దినాల్లో యుద్ధాలు జరిగేవి కదా. ఒక రాజ్యము మరొక రాజ్యం మీద యుద్ధములో గెలిచినప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి చక్కని పురుషులను, స్త్రీలను చెరపట్టబడిన బానిసలుగా వారి రాజ్యంలోకి తెచ్చేసుకునేవాళ్ళు, రాజుతో సహా. అర్థమైందా? చెరపట్టబడినటువంటి బానిసలు మొదటి గుంపు. 2వ గుంపు ఏంటంటే పిల్లరా, అమ్మివేయబడినటువంటి బానిసలు. ఎవరు వాళ్ళు? ఎలాగా? యోసేపు లాగనమాట. 3వది ఏంటంటే ప్రేమ బానిసలు. దానికి అర్థం మీరే ఆలోచించి చెప్పండి. చెరపట్టబడిన బానిసలు యుద్ధంలో ఓడిపోయిన పరిస్థితుల్లో వారు చెరపట్టబడ్డారు. అమ్మివేయబడిన బానిసలు యోసేపు గారి గురించి మనకు తెలుసు. ప్రేమ బానిసలు ఎవరంటే, ఉదాహరణకి నాకెవ్వరూ లేరు నన్ను ఆదరించడానికి, నన్ను పోషించడానికి, కాస్తంత అన్నం పెట్టడానికి ఎవరు లేరు. నేను అంటాను, డానియల్ గారు మీ సాక్ష్యం నాకు తెలుసండి, యథార్థంగా పరిచయం చేస్తూ ఉన్నారు, నాకు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు పాస్టర్ గారు, కాబట్టి ఎందుకో నేను ఈ ఊరు వచ్చానండి, మీరు మంచివారని, బాగా ప్రేమిస్తారని, ఆదరిస్తారని, చక్కగా ఇంటికి వచ్చేవారిని ప్రేమించి 4 చక్కగా మంచి భోజనం పెడతారని నాకు తెలిసింది, నేను మీ దగ్గర ఉండిపోవాలనుకుంటున్నానండి, మీరు ఏది చెప్తే అది నేను చేయడానికి కూర్చొని ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానండి, ఏ పని చెప్పినా నేను చేస్తానండి, నాకు ఎలాంటి జీతం వద్దండి, నాకు ఏమి హక్కులు వద్దండి, నేను మీ దగ్గర ఉంటేనే ఆశీర్వాదం. ఎవరది? ప్రేమ బానిస. దేవునికి స్తోత్రం. ఓకే, కాబట్టి కాసేపు అమ్మి వేయపడడానికి సిద్ధంగా ఉన్న బానిసగా ఎవరున్నారు? పేరు చెప్తున్నాను. అభిలాష్ ఉన్నాడు. అభిలాష్ని ఈ పాత తొంగపాడు మార్కెట్ సంతలో ఇప్పుడు అమ్మకానికి పెట్టానన్నమాట. నేను కాసేపు అలా అనుకోండి. ఓకే, అమ్మకానికి పెట్టానన్నమాట. బాగున్నాడు కదా కుర్రాడు, యవనస్తుడు, బలవంతుడు, మంచి జ్ఞానం కలిగిన వాడు, ఏ పని చెప్పినా కానీ కష్టపడి పని చేస్తాడు.
కాబట్టి ఇప్పుడు నేను అమ్మకానికి పెట్టాను. నేను అంటున్నాను 10 వెండి నాణేలకు నేను ఇతను అమ్మడానికి సిద్ధంగా ఉన్నాను. వేలం పాట స్టార్ట్ చేద్దాం. 10 వెండి నాణేలు ఒకటోసారి అంటున్నా నేను. అమ్మ పాడుకుంటారు ఎవరన్నా? కుర్రాడు బాగున్నాడు, చేతులు రఫ్గా ఉన్నాయి, రఫ్ ఆడించేస్తాడు అన్నట్టున్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు. 10 వెండి నాణేలు ఒకటోసారి. ఓకే, అమ్మగారి పాట 20 వెండి నాణేలు. ఇప్పుడు నవ్వులాటగా ఉంటుంది, సబ్జెక్ట్ చివరికి వెళ్ళేసరికి మీరు బాధపడతారు. విషయం మీకు అర్థమైన తర్వాత, దేవుని ప్రేమ అర్థమైన తర్వాత మీరు చాలా బాధపడతారు. చూడండి, జాగ్రత్తగా విందాం ఈ విషయం. 20 వెండి నాణేలు ఒకటోసారి. అమ్మ తర్వాత ఎవరన్నా? ఆ బయట నుంచి పాస్టర్ గారు తల్లిగారు. 30 వెండి నాణేలు ఒకటోసారి. రెండోసారి ఇంకో స్వరం వినబడింది, 50 వెండి నాణేలు. అమ్మేశాను అతనికి, నేను అభిలాష్ని అమ్మేశాను. ఎలాగకుండా ఇంకా నీ పాత్ర ముగించబడలేదు, సగంలో ఉన్నాం ఇప్పుడు మనం. 50 వెండి నాణ్యాలకి ఈ పాత తుంగపాడు గ్రామంలో ఉన్న షౌకారికి అభిలాష్ని నేను అమ్మేశాను. ఎంత కొన్నాడు? 50 వెండి నాణ్యాలు కొన్నాడు. 15 సంవత్సరాలు ఆ షౌకారు, ఆ ధనవంతుడు అభిలాష్ చేత వెట్టి చాకిరీ చేయించుకున్నాడు. సరిగ్గా అన్నం పెట్టలేదు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యుని దగ్గర తీసుకెళ్ళలేదు, సరైన పోషణ లేదు, ఓ జీతం లేదు, ఏమీ హక్కులు లేవు. కొట్టాడు, బాధ పెట్టాడు, బెదిరించి మరి వెట్టి చాకిరీలు చేయించుకోండి. ఎలాగా? 40 సంవత్సరాలు ఇజ్రాయేలీయులు ఏ విధంగా ఐగుప్తీయులకు వెట్టి చాకిరీలు చేశారో అభిలాష్ 15 సంవత్సరాలు పాత తుంగపాడు గ్రామంలో ఉన్న షౌకారు యజమానునికి వెట్టి భారమైన చాకిరి చేయగా 15 సంవత్సరాల తర్వాత ఎముకలు మాత్రం ఉన్నాయి కానీ మాంసం లేదు ఇతనిలో. క్షీణించిపోయాడు. ఇప్పుడు తను చేసుకోవడానికి కూడా బలం లేదు, పళ్ళు దొంకడానికి బలం లేదు, మొహం కడుక్కోవడానికి కూడా బలం లేదు. పేరుకి ఎముకలు ఉన్నాయి కానీ ఆ ఎముకలు గోడకి సున్నం వేసుకోవడానికి కూడా పనికిరావు, వేస్ట్. ఇంకా ఆ ధనవంతుడైనటువంటి షౌకారు యజమాని అనుకున్నాడు, ఎక్కడైతే కొన్నానో ఇతను మళ్ళీ అక్కడికే అమ్మకానికి పెట్టేసి నా 50 వెండి నాణ్యాలు సంపాదించుకుందాం అనుకున్నాడు. ఎంత మూర్ఖుడండి వీడు, ఎంత ధనాపేక్ష కలిగిన వాడు. 15 సంవత్సరాల కింద చెప్పాలి ఎన్ని నాణ్యాలు పెట్టి కొనుక్కున్నాడు? 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెట్టిన పెట్టుబడి సంపాదించుకోవడానికి మళ్ళీ సంతకు తీసుకొచ్చాడు అభిలాష్ని. ఇప్పుడు ఎవరు కొనుక్కుంటారు చెప్పండి? వణికిపోతున్నాడు, వంగిపోయాడు, తన పని తను చేసుకోవడానికి కూడా సామర్థ్యము శక్తి లేదు. స్టార్ట్ చేశాడు వేలం పాట. కక్కుర్తిగాడీడు, కక్కుర్తి యజమానుడు, దురాశపరుడు. 50 వెండి నాణ్యాలు ఒకటోసారి అంటున్నాడు. ఎవడు కొంటాడండి? నేను కూడా కొన్నాం. ఎవరు వేలం పాటలో కొనట్లేదు. ఒక స్వరం వినబడతా ఉంది ఆ గుంపులో నుండి, 100 వెండి నాణ్యాలు. ఆశ్చర్యపోయాడు. అక్కడికి అమ్మేయాలి కదా, వీళ్ళు దురాశ వచ్చింది. 50 అంటే 100 అంటున్నాడు. ఈ బేరం ఎక్కడి దాకా వెళ్తా చూద్దామని 150 వెండి నాణ్యాలు అన్నాడు. ఎవడు? దురాశపడినటువంటి ఈ షావుకారు. అక్కడి నుంచి గుంపులోంచి స్వరం, పిల్లరా, 200 వెండి నాణ్యాలు, 250, 300, 350, 400, 500, 600, 950, 1000 వెండి నాణ్యాలకు అమ్మబడ్డాడు అభిలాష్. మీరు భలే చప్పట్లు కొట్టారు కదా. మీకు ప్రశ్న, ఇప్పుడు మీరే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఆర్ యు రెడీ? యవనస్తులారా రెడీ? మీరు నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఉన్నారు కదా. 1000 వెండి నాణ్యాలకు ఇప్పుడు అమ్మబడినటువంటి అభిలాష్ మనసులో ఏముంటుందో మీరు నాకు చెప్పండి. ఏలేస్తాడా? ఎగిరి గంతులేస్తాడా? 50 వెండి నాణ్యాలకు 15 సంవత్సరాలు కొనుక్కున్నోడే ఇంత భయంకరంగా కష్టపెట్టి శ్రమ పెట్టి తిండి పెట్టక వైద్యం చేయించక వాడుకున్నాడే. 1000 వెండి నాణ్యాలు పెట్టి కొనుక్కున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేస్తాడో, ఏం పని చేయమంటాడో, ఏ వెట్టి చాకిరిలో, కనీసం 3 రోజులన్నా నేను బతికి బట్ట కట్టగలనా అన్న భయంతో ఉంటాడు. మనం చప్పట్లు కొట్టాం, కానీ అభిలాష్ మనసులో ఏముంటుంది? ఒక చక్కని చరణం ఉంటుంది.
ఆ చరణం నేను మీకు చెప్తాను, పాట ఏంటో మీరు పాడాలి. ఆర్ యు రెడీ? ఎందులకో నాపై ఈ ప్రేమ అంతదయా స్వామి నా మదికి, అందులకే నేను భయపడి తిని, భయం ఉంది తిని. పాట మీరు పాడండి. ఆపండి. ఎందుకు భయం ఇప్పుడు నాకు చెప్పండి. దేవుని ప్రేమ నా మదికి అర్థం కావట్లేదు. ఆ ప్రేమ ఏం కలిగిస్తుంది నాకు? మాస్టర్ గారు, భయాన్ని కలిగి, ఇప్పుడు భయపడుతున్నాడు. 1000 వెండి నాణాలు నన్ను ఎందుకు కొనుక్కున్నాడు? అసలు ఇదేం ప్రేమ? ఎవరైనా ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు, నడుచుకుంటూ వచ్చేసాడు. ఆయన పక్క వచ్చేసాడు. బాబు నన్ను అడుగు, మీ పేరేంటి సార్ అన్నాడు. మీ పేరెంట్స్ నా పేరు ఎక్కడ రాయబడి ఉందంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో రాయబడినది. నా పేరేంటంటే సత్యం. ఐ యామ్ ద ట్రూత్. సత్యం మిమ్మును స్వతంత్రునిగా చేయును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి కొట్టండి. అభిలాష్ పొజిషన్లో ప్రియ యవనస్తులారా, పెద్దవారులారా, నేనున్నాను. ఒకప్పుడు నా తల్లి నన్ను వద్దనుకుంది. కన్నందుకు చాలా బాధపడింది, చాలా దుఃఖపడింది. ఎందుకు ఇలాంటి కొడుకు నాకు ఇచ్చావని. సమాజం నన్ను ఒక ఓడిపోయిన వాడిగా, జీవితాన్ని పాడు చేసుకున్న వాడిలా చూసింది. మా కుటుంబస్తులందరూ నన్ను అసహించుకున్నారన్నమాట. ఒకప్పుడు నా జీవితం ఏంటి? లోకం చేత, సాతాను చేత నేను నా జీవితాన్ని వారి చేతుల్లోకి అప్పగించుకొని నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. లోకాశలకు లోపడిపోయాను. సాతాను యొక్క ప్రభావానికి లోపడిపోయాను. నా శరీరానుసారమైన మనసుకి లోపడిపోయాను. యవనస్తులారా, మీ జీవితాల్లో 3 ప్రభావాలు పనిచేస్తాయి. చెప్పాలి, ఎన్ని ప్రభావాలు? 1, లోపల ఉన్నటువంటి శరీరానుసారమైన మనస్సు యొక్క ప్రభావము. ఈ మనసు ఏం చేస్తుంది? ఎప్పుడు చెడు తలంపులు, చెడు కోరికలను, చెడు ఆలోచనలు ఇస్తూ ఉంటుంది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, గాలిని కొట్టినట్టు నేను పోరాడట్లేదు కానీ ఇతరులకు ప్రకటించి నేను ఎక్కడ భ్రష్టుని అయిపోతాను అనుకొని నా శరీరాన్ని నేను నలగగొట్టుకొని లోపరుచుకుంటున్నాను అంటాడు. ఎవరు? దైవజనం లేనటువంటి పౌలు గారు. దేవునికి స్తోత్రం. మొదటి శత్రువు ఎక్కడుంది? మనలో ఉన్న శరీరానుసారమైన మనస్సు మొదటి ప్రభావము. రెండవది లోకము. లోకమనే ప్రభావం మన మీద పనిచేస్తూ ఉంటుంది. కాలేజ్కి వెళ్ళిన తర్వాత అంటారు యవనస్తులతో, అరే నువ్వు పెద్దోడవయ్యావు అనడానికి రుజువు ఏంటని నాకు చూపించు. ఏంటట? అరే నువ్వు పెద్దోడివయ్యావు అనడానికి, నీకు 18 సంవత్సరాలు వస్తే నువ్వు పెద్దోడు కాదు. ఆహా, నేను పెద్దోడు అనిపించుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు సిగరెట్ వెలిగించాలి. ఏం వెలిగించాలి? అరే ఎత్తిన బీర్ సీసా నువ్వు దించకుండా తాయితో నువ్వు పెద్దోడు అని ఒప్పుకుంటాను. ఇలా ఉంటుంది బయట. ర్యాగింగ్లు అలానే ఉంటాయి కాలేజీల్లో. అంటే పెద్దోని అనిపించుకోవడానికి ఏం చేయాలి? నేను సిగరెట్ వెలిగించి, పెద్దోని అనిపించుకోవడానికి బీరు తాగాలి. లోక ప్రభావము. నేను అందగత్తెను అనిపించుకోవాలంటే మినిమమ్ 3 నీకు ఐ లవ్ యూ చెప్పు ఉండాలి, నీ వెనకాల రావాలి. లోకం యొక్క తీరు పిల్లరా, లోక ప్రభావం అలాగా మన మనసుల మీద, మన ఆలోచనల మీద పనిచేస్తూ ఉంటాయి. 3వది సాతాను ప్రభావం. దేవుడు నీ జీవితంలో ఉద్దేశించిన ఆయన చిత్తాన్ని జరగనివ్వకుండా, దైవ సంబంధమైన అవగాహనలోకి నిన్ను రానివ్వకుండా నీ మనోనేత్రాలను ఏం చేస్తాడంటే గుడితనాన్ని కలగజేస్తాడు. చెడునేమో మంచిగా చూస్తావు, అర్థం చేసుకుంటావు, రిసీవ్ చేసుకుంటావు. మంచినేమో చెడుగా చూస్తూ ఉంటావు. మన మనోనేత్రాలకి, మన జ్ఞానానికి ఏం చేస్తాడు సాతాను? గుడితనాన్ని కలగజేస్తాడు. ఈ 3 ప్రభావాల్ని మనం జయించాలంటే ఎన్ని ప్రభావాలు చెప్పండి? మొదటిదేంటి? శరీరానుసారమైన, మేము అసలు చెప్పాలి, శరీరానుసారమైన మనస్సు. రెండవది లోక ప్రభావం. మూడవది, ఈ 3 ప్రభావాలు యవనస్తులుగా మీరు జయించాలంటే ఈ 3 ప్రభావాలు జయించిన జయశీలుడైన యేసయ్యకు మీ జీవితాన్ని అప్పగించాలి. హల్లెలూయా. మన వల్ల జరగదు. రేపు త్రాగు నేను మానేయలేను 100 సార్లు అనుకున్నా, మళ్ళీ తాగేశా. దేనికి? శరీరం అనే ప్రభావం, లోకమనే ప్రభావం, సాతాను ప్రభావం. ఈ ప్రభావాన్ని జయించాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం అనే ప్రభావం మీలో
పని చేయాలి. అది ఎప్పుడు మీకు అనుగ్రహించబడుతుందంటే మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిజాన్ని పొంది యేసయ్యను మీ సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు వాక్యం సెలవిస్తున్న మాట, యేసయ్య చెప్పిన మాట, పరిశుద్ధాత్మ అనే వరం మీకు అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ 3 ప్రభావాల్ని జయించడానికి పరిశుద్ధాత్ముడు మనలో నుండి మన ఆలోచనల్ని తన కంట్రోల్లోకి తీసుకుంటాడు, మన తలంపుల్ని ఆయన కంట్రోల్లోకి తీసుకుంటాడు, మన కోరికల్ని ఆయన కంట్రోల్లోకి తీసుకుంటాడు. వాక్యానుసారమైన జీవితంలోకి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. కానీ యవనస్తులు చాలామంది ఏమనుకుంటారంటే, థ్యాంక్ యూ అభిలాష్, గాడ్ బ్లెస్ యూ. యవనస్తులు అందరూ ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు నాకు ఈ అలవాటు ఉందండి, దీన్ని జయించేసి అప్పుడు రక్షణ పొందుతాను. పాస్టర్ గారు నాలో ఈ పాపం ఉందండి, దీన్ని జయించేసి ఏం చేసి దాన్ని జయించేసిన తర్వాత, దాన్ని విడిచిపెట్టిన తర్వాత అప్పుడు రక్షణ పొందుతాను. అది జరిగే పనే కాదు. మన సంకల్పంతో మన ఆలోచన శక్తితో పాపాన్ని జయించగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు దేనికండి? మన వల్ల కాదు. కనుకే దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మనే వరాన్ని దయచేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎప్పుడైతే మీరున్నటువంటి ఆ బలహీనతను ఒప్పుకొని, దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? పర్ఫెక్ట్ పిల్లల్ని కోరుకోవట్లేదు. దేవుడు ఎవరిని కోరుకుంటాడంటే యథార్థవంతులైనటువంటి, అంటే మనం ఉన్న స్థితిలో ఉన్నట్టుగా దేవుడి దగ్గరికి రావాలి. దేవా నా దగ్గర నాలో ఈ బలహీనత ఉంది, దేవా నన్ను క్షమించండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? యథార్థతను కోరుకుంటున్నాడు. యథార్థత తర్వాత పవిత్రంగా జీవించడానికి నేను సామర్థ్యాన్ని ఇస్తానంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరిని బట్టి ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో, రక్షణ పొందాలా వద్దా, రక్షణ పొందితే కష్టాలు వస్తాయా, లేదు ఇంకా ఈ పాపాలు ఉన్నాయి, ఇవన్నీ జయించిన తర్వాత అని అనుకోకండి. ఆ పాపాలు జయించడానికి దేవుడు తన అభిషేకాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నూతన సంవత్సరంలో యవన బిడ్డలారా నూతన తీర్మానం తీసుకోండి. నేను ప్రభులోకి వచ్చిన తర్వాత నా వయసు అప్పటికి ఇంచుమించు 27 సంవత్సరాలు అనుకుంటా. ఎంత బాధపడ్డానంటే, దేవా నా యవ్వన కాలం అంతా, నా యవ్వన బలాన్ని, నా యవ్వన కాలంలో ఉన్న తలాంతుల్ని నేను లోకం కొరకు వాడాను, సాతాను మహిమ కొరకు వాడాను, నా యొక్క ఏచ్ఛల కొరకు నేను వాడాను. ఎంతో బాధపడి దేవుని దగ్గర నేను పశ్చాత్తాపడ్డాను. అయ్యో ఆ 16వ ఏటే, ఆ 17వ ఏటే నేను నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించుంటే, నా యవన కాలం అంతా నీ కొరకు నేను మహిమకరంగా వాడుంటే ఇంకెంతో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుండేవాన్నో అని ఎంతో దుఃఖపడ్డాను. పోయిన సంవత్సరాలు తిరిగి వస్తాయి అంటారు యవనస్తులారా? టైమ్ దట్ హ్యాస్ బీన్ లాస్ట్, ఇయర్స్ దట్ హ్యాస్ బీన్ లాస్ట్ కెనాట్ బి రీటైన్డ్ మళ్ళీ. కాబట్టి మీరు యవన కాలంలో ఉన్నారు కాబట్టి బ్రతిమాలి వేడుకొంచు ఉన్నాను. పురుషులు ఇక్కడ చాలామంది ఉన్నారు. మీ బ్రహ్మచర్యమును కాపాడుకోండి, మీ కన్యత్వాన్ని కాపాడుకోండి. ఫస్ట్ థింగ్స్ ఆర్ ఫస్ట్. మొదటి స్థానంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మొదటివి అంటే ఏంటి? ఆది కాండంలోకి వెళ్దాం. ఆదాముని హవ్వను దేవుడు సృజించిన తీరును మనం చూద్దాం. బైబిల్ని మనం ఫాలో అయితే మన జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి పిల్లరా. ఆది పురుషుడైనటువంటి ఆదామును దేవుడు సృజించినప్పుడు గమనించాలి విషయం ఏంటంటే, స్త్రీ అయినటువంటి హవ్వమ్మని, పురుషుడైనటువంటి ఆదాము గారిని దేవుడు ఒకే సమయములో చేయలేదు. నేను ఆది కాండము 2-3 అధ్యాయాలు చదివినప్పుడు నా మదిలో నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, నేను వాక్యాన్ని ప్రశ్నిస్తాను. దేవా, సృష్టికర్త అయిన తండ్రి, ఆదాముని హవ్వని ఎందుకు ఒకేసారి నువ్వు సృజించలేదు? అంటే ఒక మట్టి ముద్ద నువ్వు తీసుకున్నావు ఆదాముని చేయడానికి. అదే మట్టి ముద్దను 2 భాగాలుగా నువ్వు విభాగించి, కుడి చేతి మట్టి ముద్దతో పురుషుడైన ఆదాముని, ఎడమ చేతి మట్టి ముద్దతో స్త్రీ అయిన హవ్వని ఒకేసారి చేసేయచ్చుగా, టైం కలిసి వచ్చేది కదా. వాక్యాన్ని ప్రశ్నించి ఏం చేయాలి? పరిశీలించాలి, అన్వేషించాలి, లోతుగా త్రవ్వాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఆయన తలంపుల్ని బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. దాన్ని గ్రీకు భాషలో రేమా వర్డ్ అంటారు. లోగోస్,
రాయబడిన వాక్యంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచే ప్రత్యక్షత రేమా వర్డ్ దేవునికి ఇస్తుంది. నేను ప్రశ్నించాను, దేవుడిని అడిగితే దేవుడు బయలుపరిచిన విషయాన్ని నేను మీతో పంచుకున్నాను. దేవుడు ఎందుకు పురుషుణ్ణి స్త్రీని ఒకే మట్టి ముద్ద తీసుకొని సగం భాగంగా చేసి స్త్రీ పురుషుని ఎందుకు చేయలేదంటే, దేవుడు మొదటిగా ఆదామును సృజించి, పురుషులు వినాలి, ఆదామును సృజించి, ఆదాము సృజించబడిన తర్వాత మొట్టమొదటి ఆదాము ఎవరిని చూశాడో చెప్పాలి. పురుషులు బైబిల్ చదువుతారు కదా, పాస్ట్ గారి వాక్యం ఎవరిని చూశాడు? దేవుడిని చూశాడు. ఆదాము లవ్వర్ని చూడలేదు, గర్ల్ ఫ్రెండ్ని చూడలేదు, ప్రియురాల్ని చూడలేదు. ఎవరిని చూశాడు? దేవుని చూశాడు. ఎవరి సహవాసాన్ని అనుభవించాడు ఆదాము? పురుషుడు. సర్వ మానవాళికి ఆది పురుషుడైన ఆదాము మొదటగా దేవుని చూశాడు. మొదటగా ఎవరి సహవాసం, ఎవరి ఫెలోషిప్? దేవుని సహవాసం. లవ్వర్ ఫెలోషిప్ కాదు, ప్రియురాల్ ఫెలోషిప్ కాదు. దేవుని చూశాడు, దేవునితో సహవసించాడు. తర్వాత దేవుడు ఏం చేశాడంటే బాధ్యతను అప్పగించాడు. ఆదామా, నన్ను చూసావు, నా సహవాసాన్ని అనుభవించావు, నా ప్రేమను పొందుకున్నావు, ఇదిగో నీకు ఒక బాధ్యతను ఇస్తున్నాను. అదేంటి? ఏదేను వనాన్ని కాపుగా ఆయటం, సేద్యపరచటం. కాయాలి, సేద్యపరచాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆలోచించి చెప్పండి, దేవుడు ఎందుకు పురుషుడైన ఆదాముని మొదటగా సృజించి ఎందుకు ఆదాముతో మొదటగా దేవుడు సహవసించాడో ఆలోచించండి. దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటి? మొదటి పురుషుడితో దేవుడు చెప్తున్న పాఠం ఏంటి? అంతే. ఆస్టమ్ గారు బాగా చెప్పారు. దేవుడు అంటున్నాడు, ఆడమ్, ఐ షుడ్ బి ద ఫస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. ఆదమా, నీ జీవితంలో ప్రప్రథమైనటువంటి మొదటి స్థానము ఎవరికి ఉండాలి? నాకుండాలి. నీ హృదయంలో మొదటి స్థానం ఎవరికి ఉండాలి? నాకుండాలి. దేవుడు ఏం చేశాడు? పనిలోకి పంపించాడు. పనిలో ఆదాము మొదటి పురుషుడు ఏమయ్యాడు? పనిలో నిమగ్నం అయిపోయాడు. దేవుడు తనకు ఒక పనిచ్చిన తర్వాత, ఒక బాధ్యతనిచ్చిన తర్వాత, మన భాషలో ఒక ఉద్యోగ బాధ్యతనిచ్చిన తర్వాత ఆదాము ఆ పనిలో నిమగ్నం అయిపోయాడు. ఆ పనిలో నమ్మకంగా ఉన్నాడు. అంతేగాని ఈ పని తర్వాత చేద్దాంలే, నా ప్రియురాలు ఎక్కడుంది, నా ప్రేయసి ఎక్కడుంది, ఒక గుర్రాన్ని ఎత్తుకొని ఆ గుర్రం ఎక్కి ఏదైనా మనమంతా, వేర్ ఇస్ మై లవ్వర్, నా ప్రియురాలు ఎక్కడ, నా ప్రియసి ఎక్కడ, అర్జెంటుగా నేను ఐ లవ్ యూ చెప్పాలి, నా సాటైన సహాయాన్ని నేను వెతుక్కోవాలి అని తిరగల. జాగ్రత్తగానండి, పాయింట్ అర్థమైందా? తిరగల. దేని మీద మనసు నిలిపాడు? దేవుడిచ్చిన బాధ్యత మీద మనసు నిలిపాడు. యవన కాలంలో ఇప్పుడున్న మీరు దేని మీద మనసు నిలపాలి? దేవుడి మీద నిలపాలి. దేవుని సహవాసాన్ని అనుభవించాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థనలో మరింత బలపడాలి, సేవకుని పరిచయలో కుడిభుజంగా ఎడంభుజంగా ఉండాలి. అలాగనే మీ చదువులను దృష్టించాలి. దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత ఏంటి? సంఘ పరిచర్య బాధ్యత. తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తించి మీ విద్య సంబంధమైనటువంటి చదువులో మీరు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. తన పనిలో తను నిమగ్నం అయిపోయాడు, నమ్మకంగా పనిచేస్తున్నాడు. దినమంతా కష్టపడి పడుకున్నాడు. ఎన్ని రోజులు నమ్మకంగా కష్టపడ్డాడో నాకు తెలియదు, బైబిల్లో రాయలేదు అది. కొన్ని దినాలు నమ్మకంగా కష్టపడి పనిచేసి అలసి సొలసుపై గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడు? తన నమ్మకత్వాన్ని బట్టి సాటైన సహాయాన్ని ఇవ్వడానికి పక్కటెముకను తీసి ఎవరిని సృజించాడు దేవుడు? మీ దగ్గరకు వద్దాం. ఇప్పుడు వాళ్ళ కోట అయిపోయింది, మీ కోట దగ్గరకు వద్దాం. స్త్రీని సృజించినటువంటి దేవుడు హవ్వమ్మ ఎవరిని చూస్తుంది? మొట్టమొదటిసారి లవర్ని చూడలే, కాబోయే భర్తను చూడలే, కాబోయే భర్త సహవాసాన్ని అనుభవించలేదు. దేవుని చూస్తుంది హవ్వమ్మ. మొదటగా దేవుని సహవాసాన్ని అనుభవించి, దేవుడు ఇప్పుడు హవ్వమ్మకి ఏం నేర్పిస్తున్నాడు? స్త్రీలందరికీ మూలం ఎవరు? హవ్వమ్మ. హవ్వమ్మతో దేవుడు చెప్తున్నాడు, హవ్వమ్మ, నీ జీవితంలో ప్రథమ స్థానం నాకుండాలి. నీ మొదటి ప్రేమ ఎవరి మీద ఉండాలి? సృష్టికర్త అయినా నా మీద నీ మొదటి ప్రేమ ఉండాలి అని మొదటగా దేవుని ప్రేమని అనుభవించింది, దేవుని చూసింది, దేవుని సహవాసాన్ని అనుభవించింది. తర్వాత దేవుడు ఏం చేశాడు? సాటైన సహాయంగా ఉండడానికి
ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు దేంట్లో నమ్మకంగా ఉండాలి? దేవుని పరిచర్లో మీరు నమ్మకంగా ఉండాలి. సన్నిధి పరిచర్లో మీరు నమ్మకంగా ఉండాలి. వాక్య ధ్యానములో, ప్రార్థనలో, మీ చదువుల్లో మీ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మీరు గుర్తించి మీ మనసు దేని మీద ఉండాలి? సంఘ పరిచర్య, అలాగనే చదువుల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. మొదటి స్థానంలో ఉండవలసినవి ఎక్కడ ఉండాలి? మొదటి స్థానములో ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా. మొదట ఏంటంటే ఫస్ట్ స్టడీస్. చెప్పండి, వేలతో ఇలా చూపించుకోండి మీరు కూడా. చెప్పండి, స్టడీస్. నంబర్ 1 స్టడీస్. నంబర్ 2 జాబ్. చెప్పండి. అంటే మొదట చదువు అనంతరము ఉద్యోగం అనంతరం ఏంటి ఆలోచించి చెప్పండి. ఇప్పుడు మ్యారేజ్ అని వారి చేతులు ఎత్తండి. ఇప్పుడు మీరు ఏం చెప్పరండి మీరు? పురుషులు తెలివైన, యవనస్తులు, యువకులు తెలివైన వాళ్ళు అనుకున్న ఈ సంఘంలో వాళ్ళు చెప్తారు, మీరు చెప్పట్లేదు. మీరు చెప్పండి ఏదో సమాధానం. ఉద్యోగం తర్వాత ఏంటి? నేను అంటాను మ్యారేజ్ కాదు, సెటిల్మెంట్. నువ్వు సంపాదించే జీతం నీకు సరిపడగా ఇంకొకరు పోషించే ఆర్థిక స్తోమత నీకు ఉండాలి. అర్థమైందా మ్యాటర్? చదువు తర్వాత ఉద్యోగం తర్వాత సెటిల్మెంట్. ఎవరైనా వచ్చి మీకు భావోద్వేగాలను బట్టి ఐ లవ్ యూ అని చెప్తే ఫస్ట్ ఏం చూడాలి? ఇతను రక్షించబడ్డా? తల్లిదండ్రులకు లోబడి జీవిస్తూ ఉన్నాడా? దేనికి? తన తల్లినే ప్రేమించని కొడుకు, తన తల్లినే గౌరవించని కొడుకు భార్యను గౌరవించడు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అర్థమైందా? నేను తప్పు మాట్లాడాను నేను? ఒక తల్లినే గౌరవించకుండా, తల్లికి లోబడకుండా, ప్రేమించకుండా ఉన్న వ్యక్తి భార్యను ఎలా గౌరవిస్తాడు? భార్యను ఎలా ప్రేమిస్తాడు? ఇవన్నీ చూడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మొదట చదువులు, తర్వాత ఉద్యోగం, తర్వాత సెటిల్మెంట్, తర్వాత మీరు చెప్పింది మ్యారేజ్. హల్లెలూయా. కాబట్టి వివాహం దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని మెట్లు ఉన్నాయి? 3 మెట్లు దాటి వివాహం దగ్గరికి వెళ్ళాలి. పాస్టర్ గారు ఇవన్నీ నాకు వద్దండి, నాకు అర్జెంటుగా మ్యారేజ్ కావాలి, అయిపోవాలి, సాటైన సహాయం కావాలి అని 3 మెట్లు దాటి లాంగ్ జంప్ దూకి 4వ మెట్లకి వెళ్ళావనుకో, ఎంత త్వరగా దూకెళ్ళావో అంత త్వరగా పడతావు కిందకి. ఎంత త్వరగా నిర్ణయం తీసుకొని పైకి ఎగిరావో, ఈ 3 స్టెప్పులు పైకి ఎదిగావో, అంత త్వరగా ఎక్కడ పడతావు? కిందకు పడతావు. అది దేవుని యొక్క నియమం. పురుషుడు విద్యావంతుడు అవ్వాలి, ఓ ఉద్యోగస్తుడు అవ్వాలి, ఓ కుటుంబాన్ని పోషించగలిగినటువంటి ఆర్థిక స్థితిలోకి వచ్చిన తర్వాత, ఉద్యోగంలో స్థిరత్వం వచ్చిన తర్వాత అప్పుడేం చేయాలి? వివాహం కొరకు ఆలోచించాలి. నేను అన్నాను ప్రియులారా, గమనించండి. నాకు కుటుంబస్తులు ఎవరు లేరు. తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి వైపు కుటుంబస్తులు మమ్మల్ని విడిచిపెట్టేశారు. మా నాన్నగారి రావాల్సిన ఆస్తి మాకు ఇవ్వాల. తల్లి వైపు మారుడు తల్లి, మా తల్లిగారి తండ్రి మరణానంతరం మారుడు తల్లి కదా, అట్నుంచి ఆస్తి మాకు రాకుండా మోసం చేసి మమ్మల్ని విడిచిపెట్టేశారు. నా వివాహం చేసే వివాహ పెద్ద ఎవ్వరూ లేరు. నా వివాహం కొరకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశానంటే, 2 నిమిషాల ప్రార్థన కాదు, 2 గంటల ప్రార్థన కాదు, 2 నెలల ప్రార్థన కాదు. మీకు అర్థమైంది చెప్పండి? 2 సంవత్సరాలు ప్రార్థన చేశా. దేవా, కులానికి ప్రాముఖ్యత ఇవ్వను. మా ఇంటి పేరు పర్వతనేని పిర్లరా, మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం అందరం కూడా క్రీస్తు రక్తములో కడుగబడి ఒక కొత్త కులంలోకి వచ్చిన వాళ్ళం. అదేంటంటే సువార్థి కులము. చెప్పలు కూడా హల్లెలూయ. ఏ కులం లేదు, సువార్థి కులం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవ, కులానికి నేను ఇంపార్టెన్స్ ఇవ్వను, కట్న కానుకలకి ఇంపార్టెన్స్ ఇవ్వను. ఎత్తైనా, పొట్టైనా, నల్లైనా, తెల్లైనా, ఎవరైనా పర్లేదు. దేవా, నీ చిత్తాన్ని నేను చేయాలనుకుంటున్నాను, నీ చిత్తానుసారంగా నా వివాహం జరిగించు. నేను ఎలా ప్రార్థన? లార్డ్, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎర్త్లీ ఫాదర్, యు ఆర్ మై హెవెన్లీ ఫాదర్, లెట్ మై మ్యారేజ్ హ్యాపెన్ అకార్డింగ్ టు యువర్ విల్. భూ సంబంధమైన, భౌతిక సంబంధమైన తండ్రి నాకు లేడు గనక, పరలోకమందున నీవే నా తండ్రివి. నా వివాహ చిత్తాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాను. 2 సంవత్సరాలు కనిపెట్టాను. దేవుడు నన్ను ఏ కుటుంబంలోకి అల్లుడిగా నడిపించాడంటే 20 మంది అభిషక్తులైన సేవకులుగా ఉన్న కుటుంబకు అల్లుడిగా తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. మా మామయ్య గారి వైపు అందరు సేవకులే,
మా అత్తయ్య గారి వైపు అందరూ సేవకులే. బైబిల్లో ఉన్నమాట దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయను. 63వ కీర్తన 64వ కీర్తనలో ఉంటుంది చూడండి పిల్లరా, చక్కని మాట. గాడ్ సెట్స్ ద లోన్లీ ఇన్ ఫ్యామిలీస్. నా వివాహం చేయడానికి ఎవరు లేరు, మా కుటుంబస్తులందరూ మమ్మల్ని విడిచిపెట్టేశారు, ఒక తల్లిగా నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, నా బిడ్డ యొక్క వివాహం ఎలా జరిగిద్దో ఏంటో అని దేవుని వాక్యం సెలవిస్తున్న విషయము. ఆయన ఏకాంగులను 68వ కీర్తన 6వ వచనం, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీ వివాహ నిర్ణయం మీరు తీసుకుంటారా యవనస్తులారా, లేదా దేవునికి అప్పగిస్తారా? ఏది శ్రేష్టమైంది, ఏది ఉన్నతమైంది మీరే చెప్పాలి. ఎవరికి అప్పగించాలి? మనం ఎవరన్నా వివాహాలు చూసే మ్యారేజ్ బ్యూరోకి చెప్తే వాళ్ళు మహా అయితే ఓ జిల్లా మొత్తం తిరుగుతారేమో వివాహ సంబంధం కొరకు, ఇంకా మహా అయితే ఈ రాష్ట్రం అంతా తిరుగుతారేమో, ఇంకా మహా అయితే ఈ దేశం అంతా తిరుగుతారేమో వివాహ సంబంధం తీసుకురావడానికి. అదే దేవునికి అప్పచెప్తే ఆయన ఖండాలు ఖండాలు తిరిగి తిరిగి శ్రేష్టమైన మంచి సంబంధం దేవునికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. అది జరగాలంటే యవనస్తులారా, ఎవరికి మొదటిగా మనం కనెక్ట్ అవ్వాలి? కనెక్షన్ ఎవరికి వెళ్ళాలి? మొదటి కనెక్షన్ ఎవరికి వెళ్ళాలంటే దేవునితో మనం కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే దేవునితో మీరు కనెక్ట్ అవుతారో దేవుడు ఏం చేస్తాడు? రైట్ కనెక్షన్లోకి మిమ్మల్ని తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునితో కనెక్ట్ అవ్వకుండా స్వచిత్తానుసారంగా స్వబుద్ధిని ఆధారం చేసుకొని శరీర సంబంధమైన కోరికలకి ఆలోచనకు లోబడిపోయి నువ్వు నిర్ణయం తీసుకుంటే అది రాంగ్ కనెక్షన్కి లీడ్ చేస్తుంది. దైవ దీవెన లేకుండా, దైవ సేవకుల యొక్క దీవెన లేకుండా, కుటుంబ పెద్దల దీవెన లేకుండా జరిగిన వివాహాలు నిలబడలేదు పిల్లలారా, నిలబడలేదు. గ్రహించండి. కాబట్టి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మొదటిగా మీరు ఏం చేయాలి? దేవునికి లోబడాలి. దేవునికి మీ జీవితాలను అప్పగించుకోవాలి. తల్లిదండ్రులకు లోబడాలి, వారి కష్టాన్ని గుర్తించాలి. 3, సేవకుని యొక్క అధికారానికి మీరు లోబడాలి. నాకు ఒక కజిన్ సిస్టర్ ఉంది. కజిన్ సిస్టర్ వైజాగ్లో ఉంటారు. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారనమాట. వాళ్ళ బాబాయ్ గారు చూసుకొని పెంచారనమాట. పోర్ట్లో పనిచేస్తారు బాబాయ్ గారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మా ఇద్దరు అక్కలు అనమాట, కజిన్స్ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి సన్నిధి పరిచర్కి సమర్పించుకున్నారు. జాలర్ల మధ్య పరిచయం అన్నమాట బాబాయ్ గారిది. సన్నిధి పరిచయకు స్కూల్కి వెళ్ళడం, స్కూల్ అయిపోగానే ట్యూషన్లు ముగించుకొని సన్నిధులకు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు. కాలేజీలోకి వచ్చారు. కాలేజీలు అయిపోగానే ఆ షికార్లు, సినిమాలు అవన్నీ లేవు. కాలేజీ అయిపోగానే మళ్ళీ ఇంటికి వచ్చేసేవాళ్ళు, మళ్ళీ ఇంట్లో ప్రార్థనలో సహకరించేవాళ్ళు. నా ఇద్దరు అక్కలు వారి యవ్వన బలాన్ని, యవ్వన తలాంతుల్ని సంఘం కట్టబడ్డానికి వారు వాడారు. హల్లెలూయా. మా పెద్దక్కకి సంబంధం ఎక్కడి నుంచి వచ్చిందంటే మా బావగారు అమెరికా దేశం నుండి తండ్రిని పట్టుకొని వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అట్లా దేవుడి కుటుంబాన్ని చూపిస్తున్నాడు. వైజాగ్లో పలానా పేరు, తల్లిదండ్రులు లేరు, ఆ అమ్మాయి పేరు ఇది, అక్కడ నీ కొరకు సాటైన సహాయంగా నీకు భార్యను సిద్ధపరిచాను, వెళ్ళిపో అన్నారట. తండ్రిని తీసుకొని అమెరికా దేశం నుంచి వచ్చేసారు. షాక్ అయిపోయారు అనమాట కుటుంబస్తులంతా. పెళ్లి చేయడానికి కూడా ఒక్క రూపాయి కట్నం అడగలేదు. వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, మా బావగారు తండ్రి, మొత్తం వివాహ ఖర్చు అంతా మాదే, పెళ్లి బట్టల ఖర్చు అంతా మాదే, నగానట్ర ఖర్చు అంతా మాదే, మీరు అలాగా ప్రార్థన చేయండి అంతే. ఏం చేయండి? ప్రార్థన చేయండి. మీకు ఇవ్వబడిన వస్తువులు చక్కగా బట్టలు అవన్నీ వేసుకొని చక్కగా రండి అంతే. దేవునికి స్తోత్రం. వివాహం జరిగింది. అమెరికా వెళ్ళిపోయింది మా అక్క. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు మా అక్కని? తన యవ్వన బలాన్ని, యవ్వన కాలాన్ని దేవుని కొరకు వాడింది. సంఘం కట్టబడ్డానికి, సేవకుని యొక్క పరిచయలో సహకారులుగా ఉండడానికి తన యవ్వన కాలాన్ని, యవ్వన బలాన్ని వాడారు. దేవుడంత గొప్పగా వారిని ఆశీర్వదించారు. దేవునికి స్తోత్రం. కాబట్టి యవనస్తులారా, యవ్వన కాలం ముందు దేవుని కాడి మోయిట నరునికి మేలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరైతే మీలాగా యవ్వన కాలంలో దేవుని పరిచర్యకు సమర్పించుకుంటూ, చదువుకుంటూనే మీరు చక్కగా చదువుకుంటూ తల్లిదండ్రులకు లోబడుతూ దేవుని పరిచర్యకు సమర్పించుకుంటారో మీ జీవితాలు గొప్పగా ఆశీర్వదించబడతాయి. కొవ్వూరులో మా యొక్క సత్యమణి గారు మావయ్య గారు, ఎడ్వర్డ్ గారు ఆయన పేరు, సౌరప్ ఎడ్వర్డ్ గారు, మీకు తెలుసు. కొవ్వూరులో ఎడ్వర్డ్ గారు సౌరప్, క్రిస్టియన్ పార్టీలో సంఘం ఉంటుందండి, సౌరప్ ఎడ్వర్డ్ గారు అని. వాళ్ళ సంఘంలో ఇజ్రాయెల్ అనే ఒక మంచి పరిచారకుడు ఉండేవాడు. అతను
జ్ఞానం వచ్చిన సంవత్సరం మొదలుకొని సేవకులకి సహకరిస్తూ ఉండేవాడు. దేవుడు ఇజ్రాయేల్కి ఇచ్చినటువంటి తలాంతి ఏంటంటే వండడం. ఇజ్రాయేల్ జ్ఞానం వచ్చిన సంవత్సరం మొదలుకొని అంటే ఇంచుమించు 8 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు పాస్టమ్మ గారికి వంట పరిచయలో సహకరించేవాడు. ఇతర స్నేహితులు ఏమనేవాళ్ళంటే ఆడంగోడలు ఎప్పుడు ఆ వంటగదిలో ఉంటాం ఏంట్రా అనేవాళ్ళు. కానీ తనకు దేవుడిచ్చిన తలాంతి ఏంటి? వస్తున్నటువంటి సేవకులకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇజ్రాయేల్ ఏంటంటే ఆ వస్తున్న సేవకులందరికీ కూడా చక్కని వంటకాలు సిద్ధపరచడానికి సేవకురాలతో కలిసి పరిచయం చేస్తే అందరూ హేళన చేశారు. అందరూ నవ్వారు. అరే ఆడంగోడ్లాగా ఎంతసేపు వంటగదిలో పాస్టమ్ గారితో ఏంట్రా పనులు చేసుకుంటూ ఉంటారు. అందరూ హేళన చేశారు. వాళ్ళు చెప్పే మాటలు ఏది పట్టించుకోలేదు. నా దేవుడు గొప్పవాడు, నేను చేసే పరిచర్కి 100 ప్రతిఫలాన్ని ఇచ్చే నమ్మకస్తుడైన యజమానుడు దేవుడు. దేవునికి స్తోత్రం. యజమానులన్నా పనిచేసినటువంటి నమ్మకస్తుడైన దాసు జీతం ఇవ్వడం మర్చిపోవచ్చు, బోనస్ ఇవ్వడం మర్చిపోవచ్చు. దేవుడు అన్యాయస్తుడు కాడు. పిల్లరా, 20 సంవత్సరాల తర్వాత దేవుడు ఇజ్రాయేల్ని ఎంత గొప్పగా ఆశీర్వదించారంటే అతను ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? ఢిల్లీ మహానగరము, మన దేశానికి రాజధాని అయినటువంటి ఢిల్లీలో పిల్లరా పార్క్ హైయత్ అనే 7 స్టార్ హోటల్లో చీఫ్ కుక్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. అతని వంటకాలు తినడానికి అమితాబ్ బచ్చన్ వస్తాడు, సచిన్ టెండూల్కర్ వస్తాడు, ఎంఎస్ ధోని వస్తాడు. ఫోటోలు కావాలంటే మీటింగ్ అయిన తర్వాత రండి, నా ఫేస్బుక్ ఓపెన్ చేసి మీకు ఫోటోలు చూపిస్తా. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉండాడండి? పాస్టరమ్మ గారితో కలిసి వస్తున్న సేవకులకి వంటల పరిచయలో ఉన్నాడు. అది ఎవరికైనా కనబడుతుందా? వంటగదిలో చేసే పరిచయం ఎవరికి కనబడుతుంది? ఇక్కడ చేసే పరిచయం ఎవరికైనా కనబడుతుంది? కానీ నా దేవుడు నమ్మకస్తుడైనటువంటి దేవుడు. నేను చేస్తున్న యథార్థమైనటువంటి పరిచర్యకి ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు ఈరోజు ఢిల్లీ మహానగరంలో గొప్ప పని చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, యవ్వన కాలంలో మీ జీవితాలు దేవునికి అప్పగించండి. 3వ విషయం చూడండి త్వరగా. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మరొక ప్రాముఖ్యమైన విషయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి. సందర్భం ఏంటి? యేసు క్రీస్తు ప్రభువారు పరిచర్యను ప్రారంభించడానికి, తండ్రి చిత్తాన్ని జరిగించడానికి, తన పరిశుద్ధ దేహాన్ని సిలువ మరణానికి అప్పగించడానికి సిద్ధపడుతున్నటువంటి ఒక ఇంపార్టెంట్ సమయం అది. యోర్దాను నదిలో బాప్తిజం పొందిన వెంటనే పరలోకం నుండి స్వరం వినబడతా ఉంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆ ఒక్క మాట అండర్లైన్ చేద్దాం. దేన్ని బట్టి తండ్రిని దేవుడు ఆనందించాడు మీరు నాకు చెప్పండి. స్వస్థతలు ఇంకా ప్రారంభించలే, దెయ్యాన్ని వెలగొట్టడం ఇంకా ప్రారంభించలే, అద్భుతాలు చేయటం ఇంకా ప్రారంభించలే, సూచక్రియలు చేయటం ఇంకా ప్రారంభించలే. వాట్ ఈస్ దట్? ద గాడ్ ద ఫాదర్ వాజ్ సో హ్యాపీ అండ్ వెల్ ప్లీజ్డ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. మీరు ఆలోచించి నాకు చెప్పండి. నేను అడిగా, ప్రశ్నించాను నేను అలాగా. దగ్గరకు వచ్చారు పాస్టర్ గారు, చప్పట్లు కొట్టండి పాస్టర్ గారికి. ఆ మాట ఇక్కడే లూకాసు సువార్తలో ఉంటుంది చూడండి. లూకాసు సువార్త 2వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారు మందిరము దగ్గర విడవబడి 3 రోజులు అయిపోయిన తర్వాత తిరిగి మరలి కుమారుని కొరకు రాగా 31వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. దేవునికి స్తోత్రం. 12 ఏళ్ల వయస్సులో తల్లిదండ్రుల కన్నా గొప్ప దైవ జ్ఞానం కలిగిన కుమారుడు. ఆయనను తండ్రి తల్లి ఇంటికి పదా అంటే ఏం చేశాడైనా వాళ్ళతో వెళ్ళిపోయాడు. పిల్లరా, యోసేపు మరియా మీ తల్లిదండ్రులు లాంటి తల్లిదండ్రులే. నా వైపు చూడండి. ఇప్పుడు చిన్న లోతుకి వెళ్దాం ఇక్కడ విషయం. యోసేపు మరియ గారు
పర్ఫెక్ట్ పేరెంట్స్ కాదు. అర్థమైందా? పర్ఫెక్ట్ తల్లిదండ్రులు కాదు. మన మమ్మీ డాడీ ఎలాగైతే గొడవ పడతారో, వాదించుకుంటూ ఉంటారో, తర్కించుకుంటూ ఉంటారో, వాళ్ళు బలహీనమైన తల్లిదండ్రులే. గమనించాలి విషయం. బలహీనమైనటువంటి ఆ తల్లిదండ్రులకు దైవ కుమారుడే 30 సంవత్సరాలు ఏం చేశారు? లోబడ్డారు. దేవునికి స్తోత్రం. మీ డాడీలో ఏ లోపం ఉందో నాకు తెలియదు. ఆయన త్రాగుతూ ఉండొచ్చు, జోదమాడుతూ ఉండొచ్చు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండొచ్చు, మీ మమ్మీని దుఃఖ పెట్టచ్చు. కానీ దయించి మీ నాన్నగారి మీద మనసును చెరుపుకోకండి. ఎంతన్నా ఆయన తండ్రి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలామంది పిల్లల్లో చిన్న ప్రాయంలోనే తండ్రి ప్రవర్తన బట్టి తండ్రి మీద తెలియని ద్వేషం వస్తుంది, తెలియని కోపం వస్తుంది. అలానే ఒకవేళ తల్లే సరిగ్గా లేదేమో, లోకానుసారంగా ఉందేమో, దయచేసి తల్లి మీద ద్వేషం కలిగి ఉండకో. ఎందుకంటే ఆమెని లోపం ఉన్నా కానీ నీ కన్న తల్లి కనుక. హల్లెలూయా. వాళ్ళు ఇంపర్ఫెక్ట్ పేరెంట్స్, పర్ఫెక్ట్ పేరెంట్స్ కాదు. ఒకవేళ మీ మమ్మీ డాడీ రెగ్యులర్గా గొడవ పడతా ఉంటారేమో ఏదో విషయం మీద, దయచేసి దాన్ని బట్టి వారి మీద మనసు చెరుపుకోకండి. అంతకన్నా దేవుడి మీద మీ మనసు చెరుపుకోకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు బలహీనులే, మన వంటి వారే మన తల్లిదండ్రులు కూడా. కాబట్టి మీరేం చేయాలంటే వారిలో బలహీనతలు ఉన్నా కానీ మీరు పెరిగి పెద్దయి ప్రయోజకులై మీకు వివాహాలు అయ్యే వరకు వారికి లోబడి ఉండవలసిందే. దేవునికి స్తోత్రం. నోవాహు మత్తుడై ఉన్నప్పుడు హాము చేసినటువంటి పొరపాటు ఏంటో తెలుసా? నోవాహు మత్తుడైపోయి ఉన్నాడు. హాము చూశాడు. దేని చూశాడు? తండ్రి యొక్క దిగంబరత్వాన్ని చూశాడు. కానీ హాము ఏం చేశాడు? తండ్రిలో ఉన్న బలహీనతను ఏం చేశాడు? బయట మాట్లాడాడు. అర్థమవుతుందా? హాము ఏం చేశాడు? తండ్రిలో ఉన్నటువంటి ఆ చెడుని, ఆ పొరపాటుని బయటకు చూపించాడు. శాపగ్రస్తుడైపోయాడు. మీ మమ్మీ డాడీలో బలహీనతలు ఉంటాయి. బలహీనతలు లేకుండా నేను ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఉన్నాను. కానీ ఆ బలహీనతలను బట్టి మీ మమ్మీ డాడీని తృణీకరించకండి, అసహించుకోకండి. ఎంతనా వాళ్ళు మీ తల్లిదండ్రులు కనుక. హల్లెలూయా. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము. హల్లెలూయా. వారిలో ఎన్ని బలహీనతలున్నా, పొరపాట్లున్నా వారి మారుమనసు కొరకు ప్రార్థన చేయాలి. వారికి మనం ఏం చేయాలి? లోబడి జీవించాలి. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను భూమి మీద ఇప్పుడు వరకు పుట్టిన వారందరికంటే గొప్ప ఐశ్వర్యవంతుడు. ప్రియులారా, ద రిచెస్ట్ మ్యాన్ ఎవర్ లివ్డ్ ఆన్ దిస్ ఎర్త్ ఇస్ కింగ్ సొలొమన్. బిల్ గేట్స్ కాదు, లేకపోతే అదానీ కాదు, లేకపోతే అంబానీ కాదు, ఇంకెవరు కాదు ప్రియులారా, ఎలాన్ మస్క్ కాదు. వీళ్ళందరినీ తలదన్నే ఐశ్వర్యవంతుడు ఎవరంటే సొలొమోను మహారాజు. ఒకే ఒక్క సందర్భంలో, అనేక సందర్భాల్లో మనం చూస్తాం. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి 2వ రాజుల గ్రంథం అనుకుంటే చూడండి. చేద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. క్షమించాలి, మొదటి రాజుల గ్రంథమే అనుకుంటా. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం అనుకుంటా. దయచేసి చూడండి. 2వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చదివే ముందు మీకు చెప్తాను. సొలొమోను మహారాజు ఆస్థానములో, రాజమందిరములో మహాసభ జరుగుతుంది. నా వైపు చూడండి పిల్లరా, మహాసభ జరుగుతుంది. తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రధానులు, అధికారులు అందరూ కూడా వారి వారి సింహాసనాల మీద కూర్చున్నారు. అంటే మన భాషలో చెప్పండి, సీఎం గారి మీటింగ్, కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది? సీఎం కాన్ఫరెన్స్ అంటే ఎవడ పడతాడు రావచ్చు లోపలికి, ప్రోటోకాల్ ఉంటుంది అక్కడ. కానీ ముఖ్యమైనటువంటి ఆ మహాసభ జరుగుతున్న సమయంలో వృద్ధురాలైనటువంటి తల్లి బేత్షెబా లోపలికి వచ్చి డిస్టర్బ్ చేసింది. నేను సొలొమోను స్థానంలో ఉంటే ఇలా అనేవాడినేమో, ముసల్లానా
4 మాత్రలు వేసుకొని 3 ముద్దలు తిని మూల పడుకోకుండా ఇక్కడికి ఏమి పని నీకు అనేవాడిని. నేను అలానేవాడిని, ఒప్పుకోవాలి. అలా సొలొమోను అలాగ అనలేదు ప్రియులారా. మనం ఇంట్లో ఉన్నటువంటి ముసలి వయసు వాళ్ళని ఎంత మనం తృణీకరిస్తాం, వాళ్ళ మాటకు విలువిస్తాం? అసలు మనం విలువే ఇవ్వం ప్రియులారా. కానీ సొలొమోను ఏం చేశాడు చూడండి. బెత్షెబా రాజైన సొలొమోనునకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి, అండర్లైన్, రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి, ఎవరికి? ముసలి వయసులో ఉన్న బెత్షెబాకి లేచి ఆ పని ఆపేసి మీటింగ్ ఆపి తల్లిగారికి ఎదురుగుండలే నమస్కారము చేసి గౌరవించి ఆమెకు నమస్కారము చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి, తల్లి మమ్మీ వచ్చారు, ఒక సింహాసనం ఏంటి ఇక్కడ, నేను రోజులు దీవించబడ్డానంటే, ఆశీర్వదించబడ్డానంటే నా దీవెన వెనకాల నా తల్లి యొక్క ప్రార్థన ప్రతిఫలం ఉంది. దేవునికి స్తోత్రం. సింహాసనం ఏంటి మమ్మీ, తల్లి కూర్చో అని ఆమె కూర్చున్న తర్వాత అర్థమైందా, సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పార్శ్వమున కూర్చుండెను. దేవునికి స్తోత్రం. యవనస్తులారా, మీ మమ్మీ డాడీతో మీ రిలేషన్ సరిగ్గా లేకపోతే మీరు ఆశీర్వదించబడరు. నో దిస్ పాయింట్ యువర్ ఆనర్. వాళ్ళు ఇన్పర్ఫెక్టే, బలహీనతలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. కానీ దేవుడు మీకు ఇచ్చిన తల్లిదండ్రులు కనుక వాటన్నిటిని మీరు పక్కన పెట్టి వారిని ప్రేమించి వారికి లోబడాలి. దేవునికి స్తోత్రం. లోబడులో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం. సొలొమోను మహాజ్ఞాని అయ్యాడు, గొప్ప రాజు అయ్యాడు, ఐశ్వర్యవంతుడయ్యాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఆశీర్వదించబడాలంటే వివాహం అయ్యే వరకు దేవునికి లోబడాలి, తల్లిదండ్రులకి లోబడాలి, దైవజనుల అధికారానికి కూడా మీరు లోబడి జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మాట చూడండి, యోహాను గారి సువార్తలోకి వెళ్దాం. యోహాను గారి సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం అనుకుంటే దయచేసి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, నా తండ్రి నన్ను ప్రేమించుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య నిన్ను నన్ను ఎంత ప్రేమించాడట? ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. గొప్ప దైవ సేవకులు ప్రియులారా, ఆయనకి 7 సంవత్సరాల వయసు ఉంటుంది. అప్పుడు తండ్రి లేడు, విధవరాలైనటువంటి తల్లి, ఒక భయంకరమైనటువంటి బలహీనత వచ్చింది ఆ కుమారుడికి. తల్లి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్ గారు అన్నీ టెస్ట్ చేసిన తర్వాత తల్లి కొడుకు ఇలా ఉన్నారు. డాక్టర్ గారు, అమ్మా మీ అబ్బాయిని కొంచెం బయటికి పంపించు అన్నారు. డాక్టర్ గారు ఏమన్నారు? మీ అబ్బాయిని బయటికి పంపించు, నేను నీతో మాట్లాడాలన్నారు. ఆ తల్లి ఏం చేసిందంటే 7 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ బాబుని, నాన్న నువ్వు ఒక తలుపు చాటు నుండు, నేను మళ్ళీ వచ్చి నీతో మాట్లాడతానంటే కుమారుడు అలాగే నిలబడ్డాడు అక్కడ. ఆతృతతో డాక్టర్ గారు మమ్మీకి ఏం చెప్తున్నారో వినాలని ఓ చెవు వేశాడు. ఆ డాక్టర్ గారు ఆ తల్లితో చెప్తున్నారు, అమ్మా మీ అబ్బాయికి వచ్చింది కలరా వ్యాధి, జాగ్రత్త ఇప్పటి నుండి. ఇదిగో అన్నం తినిపించడం, ఒళ్ళు శుభ్రపరచడం, పక్కన పడుకుంటావేమో, ఆ వ్యాధి నీకు వస్తుంది, జాగ్రత్త, దూరాన్ని పాటించు నీ బిడ్డతో రోగం తగ్గేదాకా అని చెప్పాడు. ఈ మాటలు ఎవరున్నారు? తలుపు చాటు ఉన్నటువంటి ఆ చిన్న కుమారుడు ఈ మాటలు విన్నాడు. ఆ రాత్రి ఆ మాటలు విన్నాడు కదా, చాలా దిగులుతో, విచారంతో, నాకు వచ్చిన రోగానికి నేను చచ్చిపోతానా, మమ్మీకి నేను దూరం అయిపోతానా అని అలాగ భయంతో పడుకున్నాడు. మధ్యరాత్రిలో 2 గంటలకు అలాగా ఉలిక్కిపడి లేచాడు. లేచి అమ్మా అన్నాడు. భయంతో ఊపిరి సరిగ్గా శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో మధ్యరాత్రిలో భయంతో లేచి అమ్మా అన్నాడు. అమ్మ ఎక్కడుందని చూస్తున్నాడు. ఏ తలుపు చాటును పడుకుంది, ఏ కిటికీ దగ్గర పడుకుంది, ఏ మూలన పడుకుంది అని అమ్మని చూస్తున్నాడు. దేనికి? డాక్టర్ ఏం చెప్పాడు? పక్కన పడుకుంటే నీకు ఆ వ్యాధి వస్తుంది, నువ్వు కూడా చచ్చిపోతావు
జాగ్రత్తగా. మమ్మీ ఎక్కడ దూరంగా పడుకుందని చూస్తూ ఉన్నాడు ఆ చిన్న కుమారుడు. తీరా చూస్తే మమ్మీ ఎక్కడుందంటే పక్కనే పడుకుంది. దేవునికి స్తోత్రం. మమ్మీ, డాక్టర్ అంకుల్ చెప్పిన మాట నేను విన్నాను, అయినా నా పక్కన ఎందుకు పడుకున్నావు మమ్మీ అంటే, ఆ తల్లి అంది, నీవు నాతో లేని జీవితం నేను బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. దేవుడు నీతో మాట్లాడుతూ అంటున్నాడు, ఆ సూర్యుడు దేవునికి ఎందుకు, ఆ చంద్రుడు దేవునికి ఎందుకు, ఆ నక్షత్రాలు దేవునికి ఎందుకు, ఈ భూమి దేవునికి ఎందుకు, ఇవేవి దేవునికి సంతోషము ఇవ్వలేవు. ఆయన కోరుకుంది ఏంటంటే నీ సహవాసం. ఆయన కోరుకుంటుంది ఏంటంటే నీ సహవాసం. ఆయన చేత సృజించబడిన నీవు యవ్వన కాలంలో ఆయనను తెలుసుకొని ఆయనతో సహవసించడానికి దేవుడు అంటున్నాడు, ఆ సూర్యుని బట్టి నేను ఆనందించట్లేదు నితిన్, ఆకాశ నక్షత్రాలను బట్టి నేను ఆనందించట్లేదు. ఈ సృష్టి యావత్తు నీ సంతోషం కోసం నేను చేశాను, నువ్వు ఆనందించాలని నేను చేశాను. అయితే నా సంతోషం ఎక్కడుందంటే సృజించబడిన సృష్టిలో లేదు, నీలో ఉంది నా సంతోషం అన్నారు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఆ తల్లి సంతోషం దేంట్లో ఉంది? కన్నబిడ్డలో ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సంతోషం ఎవరిలో ఉందంటే మీలో ఉంది. ఆయనకు మీరు ఆయనకి కావాలి ప్రియులారా. కాబట్టి యవ్వన ప్రాయములో మీ జీవితాన్ని దేవునికి సమర్పించండి. దేవునికి స్తోత్రం. రెండో మాట ఇంకో మాట చూద్దాం చూడండి. అదే యోహాను గారి సువార్తలో నుండి దేవుని ప్రేమలో ఉన్న గొప్పతనం. 5వ అధ్యాయము 3వ అధ్యాయం 35వ వచనం. 3వ అధ్యాయం 35వ వచనం. యోహాను 3:35. నేను ముగించేస్తా. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. నేను రాసుకున్న మాట ఏంటంటే ప్రియులారా, దాపరికములు లేని ప్రేమ దేవుని ప్రేమ, సమస్తమును బయలుపరిచిన ప్రేమ దేవుని ప్రేమ. హల్లెలూయా. ట్రాన్స్పరెంట్, ఏమీ దాచుకోలేదు. తల్లి ఏం చేస్తుంది? వండింది ఏమైనా దాచుకుంటుందా? పిల్లలకు పెట్టకుండా ఏం చేస్తుంది? వండిన ప్రతీదీ కూడా బిడ్డ తినాలని ఆశపడుతుందా తల్లి? దేవునికి స్తోత్రం. నాన్న నీ కొరకు ఇది చేశానురా, అది చేశానురా, ఇది కొన్నానురా, అది కొన్నానురా. ఏది దాచుకో తల్లి, సమస్తం కూడా బిడ్డలకి ఇస్తుంది. అలా దేవుడు ఏది దాచుకోలేదు. దాపరికం లేని ప్రేమ దేవుని ప్రేమ. పరలోకమేంటో, నరకమేంటో, మంచేంటో, చెడేంటో, దేవుని ప్రేమ ఏంటో, సాతాను ప్రభావం ఏంటో, లోకమేంటో, లోకం తీరేంటో, నూతన నిబంధనలో దేవుడు సమస్తమును బయలుపరిచాడు. జీవ మార్గాన్ని ఎదుటుంచాడు, మరణ మార్గాన్ని ఎదుటుంచాడు. నిర్ణయం తీసుకోవాల్సిన నీ చేతిలో పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ విషయానికి వద్దాం. ఎన్ని దాంపరికాలు ఉన్నాయి మీ మమ్మీ డాడీకి మీకు మధ్య? నాకు చెప్పండి. చెప్పండి. అన్ని నిజాలా మాట్లాడుతున్నారా? అన్ని ఉన్నట్టుగా చెప్తున్నారా? దాపరికాలు లేవా మీకు మీ మమ్మీ డాడీకి మధ్య? నేను సేవలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాను అనమాట, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు. దేవా నన్ను అభిషేకించు. నేను వాక్యం చెప్తే ప్రతి మాటలో కూడా లోతైనటువంటి అర్థాన్ని నేను బయలుపరచాలి. దేవుడు నీవు మాట్లాడుతున్నట్టే ఉండాలి అని ఎంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అభిషేకం కొరకు ఆయన అన్నాడు, నీలో అబద్ధం ఉన్నదయ్యా, నీలో సత్యం లేదయ్యా. సత్యవంతునైన నన్ను నువ్వు ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు నీలో అబద్ధం ఉంటే ఎలాగన్నారు? అబద్ధమా? నాలోనా? మొత్తం విడిచిపెట్టేసాగా, వ్యాపారం అంతా వదిలేసాగా, అన్ని పరిచయాలన్నీ పక్కన పెట్టేసాగా, నీ సేవకు సమర్పించుకున్నానంటే దేవుడు అన్నాడు, నీలో 3 అబద్ధాలు ఉన్నాయి అన్నారు. ఎన్ని అబద్ధాలు మీ జీవితాలు ఉన్నాయి? మీరు ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. ఎన్ని అబద్ధాలు, ఎన్ని దాపరికాలు తల్లిదండ్రులకి మనకి మధ్య? అవునా కదా? దేవుడు అన్నాడు, నిన్ను అభిషేకిస్తాను, నేను ఘనంగా వాడుకుంటాను అనేక ప్రాంతాల్లో, అనేక పరిచర్యలు. అయితే ఆ 3 అబద్ధాలు వెళ్ళి నీ భార్య దగ్గర ఒప్పుకో. కాస్ట్లీ లైస్ అవి. పెద్దలు ఏమన్నారంటే 1000 అబద్ధాలు ఆడన్నా ఒక పెళ్లి చేయమన్నారు. అమ్మ నేను చాలా మంచివాడిని, 1000 ఆడలేదు, 3 ఆడాను. ఎన్ని అబద్ధాలు? 3. 1000 కాదు నేను ఆడిన అబద్ధాలు పెళ్లి చేసుకున్నప్పుడు 3. దేవుడు అన్నాడు 3 ఒప్పుకో అన్నాను. 3 రోజులు ప్రార్థన చేశా, దేవా అబద్ధాలు నేను ఒప్పుకున్న తర్వాత నా భార్య నన్ను ద్వేషించకూడదు, అసహించకూడదు, విడిచిపెట్టకూడదు అని నేను ప్రార్థన చేసుకుని వెళ్ళి చెప్తే నా భార్య 3 రోజులు ఏడ్చింది నేను అబద్ధాలు చెప్పిన తర్వాత. ఆ 3 రోజులు నేను అలా తలదించుకొనే ఉన్నాను అనమాట.
తలదించుకొనే ఉన్నాను పిల్లరా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీ జీవితాలు ఎన్ని దాపరికాలు ఉన్నాయి మీ తల్లిదండ్రులకు మీకు మధ్య. నేను మా అమ్మగారి దగ్గరికి మారు మనసు పొందిన తర్వాత 2014లో రక్షణ పొందాను. పొందిన తర్వాత మా తల్లి పాదాల దగ్గర నేను మోకరించి ఏమన్నానంటే, మమ్మీ చాలా దుఃఖపెట్టాను, నేను నీకు తెలియకుండా నేను చాలా తప్పులు చేశాను, నన్ను క్షమించు మమ్మీ. ఆ తప్పులన్నీ ఒప్పుకున్నాను. నీ ధనాన్ని నేను పాడు చేశాను, నీ కష్టార్జితంతో నువ్వు సంపాదించుకున్న బంగారాన్ని నేను పాడు చేశాను, నా మాటలతో నా ప్రవర్తనతో నీ మనసును నేను చాలా దుఃఖపెట్టాను, మమ్మీ నన్ను క్షమించండి. ఏ విషయాలను బట్టి మీ తల్లిదండ్రులు దుఃఖపడుతూ ఉన్నారు ఈ రాత్రి? ఏ విషయాలను బట్టి మీ సేవకుడు దుఃఖపడుతూ ఉన్నాడు ఈ రాత్రి? ఆ విషయాలను బట్టి ఏం చేయాలి? వారి దగ్గర ఏది దాచకుండా ఉన్నట్టుగా ఒప్పుకోవాలి. మీ బలహీనతలు మీరు చెప్పాలి. మమ్మీ నేను ఈ బలహీనతలో ఉన్నాను, డాడీ నేను ఈ బలహీనతలో ఉన్నాను. ఒకవేళ మీరు వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారైతే ఎవరికి చెప్పాలి? దైవజనులకి, ఆత్మీయ తల్లి గారికి చెప్పాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు వారు ఏం చేస్తారు? ఆ బలహీనతల కొరకు ప్రార్థన చేస్తారు, ప్రేయర్ సపోర్ట్ ఇస్తారు. కాబట్టి యవనస్తులారా, మీరు దేవునికి కావాలి. దేవునికి మీకు మధ్య దాపరికాలు ఉండకూడదు. యెహోవా కనుదృష్టికి మరుగై ఉన్నది ఈ లోకములో ఏది లేదు. సమస్తము ఆయనకు తెలుసు, ఆయన చూస్తున్న దేవుడు. కాబట్టి మన పొరపాట్లు ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి, తల్లిదండ్రుల దగ్గర కూడా ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మమ్మీ డబ్బులు అప్పుడు ఇచ్చావు కదా, నేను ఆ డబ్బులు ఎంత ఖర్చు పెట్టి మిగతాది నా జోబులో వేసుకున్నా. ఒప్పుకున్నామంటే మమ్మీ దగ్గర నేను. నిజమే కదా అది? దానికి వాస్తవంగా అయింది ఇంతే, కానీ నేను ఇంత నా జోబులో పెట్టుకొని అబద్ధం చెప్పాను, నేను నీకు ఎంత అయిందని ఖర్చు ఎక్కువ చెప్పాను, మమ్మీ నన్ను క్షమించు. ఇవన్నీ దేవుడు పెద్ద విషయాల్లో మిమ్మల్ని పరీక్షించడు. యవనస్తులారా, చిన్న విషయాలను చూస్తారు. దేవునికి ఇస్తారు. ఆ చిన్న విషయాల్లో మన నమ్మకత్వాన్ని, యథార్థతని దేవునికి కనపరిచినప్పుడు ఆయన ఉన్నతంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఘనమైన పాత్రగాను ఉండాలంటే, ఈ రాత్రి ఘనత వహించే పాత్రగాను ఉండాలంటే, ప్రభుకి నీ జీవితాన్ని సంపూర్ణంగా ఆయన చేతుల్లోకి నువ్వు అప్పగించాలి. ప్రియులారా, మా కుటుంబ నేపథ్యంలో దైవజనులు కానీ, గాయకులు కానీ, రచయితలు కానీ, వాయిద్య కళాకారులు కానీ ఎవరు లేరు. సేవ నేపథ్య కుటుంబం నాది కాదు. కానీ దేవుడి దినాన్న ఒక బోధకునిగా, ఒక ఉపదేశకునిగా, సంఘ కాపరిగా, రచయితగా, సంగీత కళాకారునిగా దేవుడు నన్ను అనేకమైన పరిచర్యలో వాడుకుంటున్నాడు. నేను కొన్ని పాటలు రాయడం జరిగింది. మా సంఘాల పాటలు పాడతాం. మీరు యూట్యూబ్లోకి వెళ్తే నితిన్ పర్వతనేని అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దాంట్లో చక్కని పాటలు ఉంటాయి. నిరంతరం నిన్ను కీర్తింతుననే ఒక పాట, అతి సుందరుడా మనోహరుడు అనే ఒక పాట, అలాగనే సర్వేశ్వరుని దర్శనముకై ఉదయకాల స్తుతి ఆరాధన గీతం, రీతిగోల రాగం అని. ఆ రాగంలో ఇప్పుడు దాకా క్రైస్తవ పాట ఒక్కటి కూడా లేదు. నేను కాస్తంత శాస్త్రీయ సంగీతాన్ని కూడా నేర్చుకున్నాను పిల్లరా. శంఖపూర్ దేశంలో మ్యూజిక్ ప్రొడక్షన్ సర్టిఫికేషన్ చేశా. మా ఇంట్లో ఒక స్టూడియో రూమ్ ఉంది, కానీ ఎన్ని పబ్లిసిటీ ఎక్కువ నేను చేయను. కాబట్టి ఎంత భయంకరమైన పాపినైన నన్నే 26 సంవత్సరాల తర్వాత నా జీవితాన్ని నేను ఏసైకిస్తే, నాలో నుండే క్రొత్త ద్రాక్షారసాన్ని దేవుడు తేగలిగితే, మీరు ఈ ప్రాయంలోనే దేవునికి మీ జీవితాలను అప్పగిస్తే దేవుడు ఎంత ఘనంగా మిమ్మల్ని వాడుకుంటాడో, ఎంత ఉన్నతమైన ఉద్యోగ స్థితిగతుల్లో మీరు స్థిరపడతారో అది ఊహించలేనిది పిల్లరా. అది ఆశ్చర్యాన్ని కలిగించే గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. కాబట్టి దయవుంచి కళ్ళు మూసుకోండి. ఈ నా మాటలు నేను ముగిస్తాను. చెప్పాలంటే తెల్లవారుజాము దాకా నేను చెప్తాను, కానీ ఇక్కడితో ఇంకెక్కువ చెప్పినా కానీ మీరు దాన్ని రిసీవ్ చేసుకోలేరు. చాలా విషయాలు చెప్పాను. కళ్ళు మూసుకోండి. ఒక్కసారి దేవుని ప్రేమను గురించి ఆలోచించండి. జగత్ పునాది వేయబడక మునిపే మనం ఎన్ని తప్పులు చేస్తామో దేవునికి తెలుసు, ఎంత దారి తప్పుతామో దేవునికి తెలుసు, ఎన్నో చెడు కార్యాల్లో ఉంటామని తెలిసినప్పటికీ ప్రేమించిన ప్రేమ యేసయ్య ప్రేమ. పిల్లరా, ఆ యేసయ్యను మంచి స్నేహితుడిగాను స్వీకరిస్తావా? ఆయన ఒక బెస్ట్ ఫ్రెండ్గా నీకు బెస్ట్ లైఫ్ ఇవ్వాలని, బెస్ట్ ఆలోచనలు ఇవ్వాలని, బెస్ట్ వేలో నిన్ను నడిపించాలని ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. ఓడిపోయిన స్థితిలో ఉన్నావేమో, నీ కుటుంబం పెద్ద గౌరవము లేదా గొప్ప
స్థానం కలిగిన కుటుంబం కాదేమో, పెద్ద కులం కాదేమో, పెద్ద కుటుంబ నేపథ్యం కాదేమో, ఆస్తిపాస్తులు లేవేమో, అల్పమైన స్థితిలో ఉన్నారేమో, కానీ దేవునికి నువ్వు కావాలి. ఘనమైన పాత్రగా నేను ఉంచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. జ్ఞానవంతులను ఆయన సిగ్గుపరచుటకై లోకములో జ్ఞానము లేని వారిని, సామాజికంగా బలహీనులను